ఈ సమయం ఇచ్చిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే 2012 సంవత్సరంలో నేను నా యేసయ్యని నా సొంత రక్షకుని అంగీకరించడం జరిగింది. దేవుడు నా జీవితంలో చేసిన మేలులు కొన్ని నిమిషాలు మీతో పంచుకుంటాను. నా పేరు జయరాజ్ అండి. మాది పున్నెకల్లు గ్రామం. 2012 సంవత్సరం మార్చి నెలలో నేను డోర్నకల్లో కిరాణా షాప్లో పనిచేస్తాను. మనకు తెలిసే ఉంటుంది కొంతమందికి. అయితే నేను ఆ షాప్ నుంచి పని చేసుకుంటూ నైట్ 8 గంటలప్పుడు వస్తున్నాను. 6 గంటల నుంచి నాకు ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంది. ఈ నొప్పి వస్తూ ఉంటే ఎందుకు వస్తుందని బాగా గిరాకు ఉంది, పని చేస్తూనే ఉన్నాను నేను. ఈ నొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. బాగా టెన్షన్ పడుతున్నాను. ఛాతీలో గుండె దగ్గర నొప్పి వస్తూ ఉంది. నొప్పి వస్తూ ఉంటే ఏంటబ్బా అని నేను ఆలోచిస్తూ పని చేస్తూ ఉన్నాను, కానీ నా మనశ్శాంతి లేదు. ఏమైద్దో అని టెన్షన్గా పనిచేస్తూ ఉన్నాను. పనిచేస్తూ ఉంటే నాకు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. ఒక గుండెలో బాగా భయంగా ఉంది. ఛాతంతా విపరీతమైన నొప్పి వస్తూ ఉంది. ఏం చేద్దాం, అడిగి వెళ్దామా అని చెప్పేసి 7:30, 8 అయింది. అన్న కొద్దిగా నాకు చేతకాట్లేదు అన్న, ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేస్తే సరే వెళ్ళమని అన్నారు. నేను ఇంటికాడ నుంచి షాప్ నుంచి బండి మీద ఎక్కి బండి మీద వస్తూ ఉంటే విపరీతమైన నొప్పి, గుండె బాగా కొట్టుకుంటా ఉంది, ఛాతీలో నొప్పి వస్తూ ఉంది. ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. ఒక్కడనే వస్తున్నా బండి మీద, ఎక్కడైనా పడిపోతానేమో అని చెప్పేసి డోర్నకల్ నుంచి నేను బర్లగూడెం దగ్గర దాకా వచ్చినాక ఆ దిమ్మెల దగ్గర ఆగి ఇక్కడ రమేష్ డాక్టర్ ఉంటారు కదా, వెళ్దామా డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకున్నా. బండి ఆడ ఆపిన, మళ్ళీ ఇంటికి వెళ్దాంలే చెప్పేసి ఏమంటాడో ఏమైనా అని మళ్ళీ అక్కడ ఆగి ఒక 5-10 నిమిషాలు ఆగి మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ ఇంటికి పోయినా. ఇంటికి పోయి నా భార్యకి చెప్పిన, మా అమ్మకి చెప్పిన. వాళ్ళంతా టెన్షన్ పడతారమ్మా, నాకు ఇట్లా ఛాతీలో నొస్తుంది, మరి ఏం చేద్దామమ్మా, నాకు ఎట్లా భయంగా ఉందని చెప్పేసి అంటే సరే నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి మా అమ్మ మా భార్యని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇట్లా మరి నా ఛాతీలోనే వస్తుంది అని అంటే డాక్టర్ గారు అన్నాడు కదా, సరే అయితే 2 ఇంజక్షన్లు వేస్తాను, రేపు పోయి ఖమ్మం పోయి చూపించుకోమని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు. సర్లే డాక్టర్ గారిని కొద్దిసేపు కూర్చున్నా. ఆ గుండెలంతా విపరీతమైన భయం అవుతుంది, నేను ఏమైపోతానేమో. నాకు 2009లో మ్యారేజ్ అయింది, ఒక బాబు. చాలా టెన్షన్ పడుతున్నా, చనిపోతానేమో, ఇది గుండె నొప్పి ఏదైనా ఈ జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా అని బాగా కంగారు పడుతూ ఉన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ డాక్టర్ గారేమో ఒకసారి వెళ్ళి టెస్టులు చేయించుకోమ్మా అని చెప్పేసి అన్నారు. అన్నాక నెక్స్ట్ రోజు పొద్దున్నే నేను మా సేటు వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఇట్లా రాత్రి నుంచి నాకు ఛాతీలోనే వస్తుంది, బాగా నీరసంగా ఉందన్న అని చెప్పేసి అంటే సరే నువ్వైతే ఒకసారి ఇక్కడికి డోర్నకల్ రా అని చెప్పేసి అంటే సరే బండి వేసుకొని డోర్నకల్ వెళ్ళాక అన్నాడు కదా, డాక్టర్ దగ్గర చూపించుకున్నావు అంటే చూపించుకున్నానన్న. అంటే డోర్నకల్లో ఇట్లా మన సాహెబ్ ఉంటాడు, సాహెబ్ గారు, ఆయన ఒక తాయిత కడతాడు, మున్సాబ్ దగ్గరికి నేను ఫోన్ చేసిన, నువ్వు అక్కడ ఆయన దగ్గర పో, నేను ఒక తాయిత కట్టిస్తలే అని చెప్పిండు. సర్లే అని చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్తే ఏమైంది బాబు అంటే నాకు ఇట్లా ఛాతీలో వస్తుందంటే ఆయన ఒకసారి నా మొహంకి వెళ్ళి చూసేసి, నీకు గాలి పట్టింది, ఎవరో చేతబడి చేసి పాతి పెట్టింది ఉంటే నువ్వు దాన్ని దాటినవు అనే వరకు. సరే అని నేను బాగా టెన్షన్ పడుతున్నాను, ఎక్కడ దాటినా, నేను ఎక్కడికి వెళ్ళానేమని నాకు భయం అవుతుంది, నేను దాటినంటే ఏమైద్దో ఏమని చెప్పేసి భయపడ్డా. అయితే ఆయన ఒక తాయిత కట్టిండు, ఏం కదలే తగ్గిపోద్దులే అని చెప్పేసి తాయిత కట్టిండు. తాయిత కట్టించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి పనికి వచ్చినాక నాకు ఉండబుద్ధి కావట్లేదు, బాగా గుబులు ఉంది, బాగా భయపడతా ఉన్నా. ఏం చేద్దామో అర్థం కావట్లేదు, బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది, నొప్పి తగ్గట్లేదు. అన్న మళ్ళా ఛాతీలో నొప్పి వస్తుంది అన్న అంటే మా సేటు గారు అన్నారు కదా, ఖమ్మం గాంధీ చౌక్లో దేవుడు చెప్తుంది సమ్మక్క సారక్క, ఆమె దగ్గరికి తీసుకెళ్తారా అంటే సర్లేని మా సేటు గారిని తీసుకొని అక్కడికి పోయినా. ఆమె అన్నది కదా, నీకు చేతబడి చేశారు అని చెప్పేసి కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, నేను సామాన్లు కూడా రాసిస్తా అని చెప్పి అంటే సరే అని చెప్పేసి ఆ సేటు గారు డబ్బులు ఇచ్చిండు. ఆ సామాన్ తీసుకొని వస్తే ఆమె బాగు చేసిందా, తగ్గిపోద్దిలే అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నది, బాగు చేసిందంటే ఒక 5 నిమిషాలేమో నాకు రిలీఫ్ అనిపించింది. మళ్ళా నుంచి బయటికి రాగానే మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఆ నొప్పి స్టార్ట్ అయిపోతే ఏందబ్బా ఎక్కడ పోయినా నాకు ఆయన చెప్పిండు అట్లనే ఉంది, ఏమిట్లా చెప్పింది అని చెప్పేసి నాకు బాగా భయం అవుతుంది. భయమైనాక మళ్ళీ నెక్స్ట్ రోజు మా భార్య చెప్పి, అమ్మ
మరి నొప్పి ఏమాత్రం తగ్గట్లేరు. మరి 2 చోట్ల బాగు చేయించుకున్నా నాకెక్కడ తగ్గట్లేదంటే, ఒకసారి నారాయణ హాస్పిటల్‌కి పోయి టెస్టులు చేపించుకుందాం. ఏమన్నా ఛాతీలో గ్యాస్ ప్రాబ్లమా? లేకుంటే ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పేసి నారాయణ హాస్పిటల్‌కి పోయినా. నారాయణ హాస్పిటల్‌కి పోతే ఆయన చూసిండు, "ఏం లేదు. నీకు రోగం ఏం లేదు. ఆ గ్యాస్ ప్రాబ్లమ్ కొన్ని రోజులు మందులు వాడని" చెప్పేసి ఆ మందులు రాసిచ్చిండు. ఆ మందులు రాసిస్తే ఆ మందులు యేసుకున్నా గూడా ఏమి తగ్గట్లే. విపరీతమైన నొప్పి, చనిపోతానేమో అని బాగా భయపడతా ఉన్నా. భయంకరమైన గుండె నొప్పి, అన్నం తినట్లేను. అటు ఇటు ఒక్కడినే ఇక మనుషులు ఎవరు లేకపోయేసరికి భయం ఎక్కువైతుంది. చనిపోతానేమో, ఎప్పుడేం చనిపోతానేమో అని భయమేసి ఇక కంగారు కంగారు అటు ఇటు తిరగటం, మనశ్శాంతి లేకుండా ఇక ఏదైనా బాధ అనిపియంగానే అయ్యగారు ఇంటికి ఉరుకుతాను. అన్నవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. "ఏం కాదన్నా, నువ్వు టెన్షన్ పడకన్నా, దేవుడే స్వస్థపరుస్తాడు" అని చెప్పేసి అంటే, లేదని చెప్పేసి ఇంటికి రావటం, మా భార్య మీద తిట్టడం, మా అమ్మని తిట్టడం, వాళ్ళని ఎట్లా పడితే అట్లా తిట్టి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తిట్టడం, అట్లా చేస్తూ మళ్ళా మా ఇంటి పక్కన వాళ్ళు అన్నారు కదా, ఒక ఆయన ఖమ్మం ఖానాపురంలో ఉంటాడు, ఆయన పెద్ద భూత వైద్యుడు, ఆయన తీసుకొస్తా, ఆయన పిలిపిద్దామంటే ఆయనే పిలిపించిన. ఆయన పిలిపించినాక ఆయన వచ్చిండు, చూసిండు, పట్టపగలు ఎవరు లేనప్పుడు వచ్చి బాగు చేసిండు. బాగు చేసినాక మళ్ళీ ఒక డౌట్ పెట్టారు నాకు. అట్లాంటి వాళ్ళు బాగు చేస్తారు, మళ్ళీ పుల్ల పెడతారు, మళ్ళీ లేని పొంచి కాకని భయపెడితే వామ్మ మళ్ళీ నాకు ఈయన పుల్ల పెడతాడని మళ్ళీ భయపడతా ఉన్నా. ఆయన పెద్ద మాంత్రికుడు అంట, ఖానాపురంలో ఉంటాడు. ఆయన తీసుకొచ్చి ఆయనతో బాగు చేయించుకున్నా. బాగు చేయించుకున్నాక అక్కడ తగ్గలే. మళ్ళా పాలేరు ఖమ్మం దగ్గర, నాయకనగూడెం పాలేరు దగ్గర అక్కడ సాయిబులు ఉన్నారు, ఆడ బాగు చేస్తారంటే అక్కడ పోయి తమలపాకులు ఏదో మందు పెడతాడు, బాగు చేస్తారంటే అక్కడ పోయి బాగు చేయించుకున్నా. అక్కడ తగ్గలే. ఖమ్మం దగ్గర ఆరంపల దర్గా ఉంది, పోయి ఆ దర్గాలో పడుకున్నా. ఆ దర్గాలో కూడా నైట్ పూట పండుకుంటే మన దేవుడు వచ్చి ముడతాడు, నిద్రలేం పండుకుంటే పోద్దని చెప్తే పోయి ఆ దర్గాలో పడుకున్నా. మా అమ్మని తీసుకుపోయి సాయంత్రం పూట 5 గంటలకి పోయి ఆ దర్గాలో పండుకున్నా. ఆ దర్గాలో పండుకున్న విపరీతమైన నొప్పి, బస్సు ఎక్కినా కూడా ఒకటే భయం, ఏమో ఈ క్షణం చనిపోతానేమో, గుండె విపరీతమైన నొప్పి, ఇక నేను బ్రతకనేమో, నా భార్య నా పిల్లలు ఇక విధవరాలు అయిపోద్ది, చిన్న బాబు, ఇక నా జీవితం ఇంతటితో ఇక ముగిసిపోయినట్టు అని టెన్షన్ పడుతూ బస్సులో, యేసుప్రభు అంటే నాకు నమ్మకం లేదు కానీ అందరి దేవుడి దగ్గర పోతున్నా కానీ ఎందుకో దేవుని మీద భారం వేద్దాను, ప్రభువా నన్ను స్వస్థపరచున ఆయన అని భయంగా 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 బస్సులో కూర్చున్నా, ఎడ కూర్చున్నా మనసులో అనుకుంటా ఉండేది. ఎక్కడ పోయినా బాగా భయపడతా ఉండేది. ఆ దర్గా దగ్గర మా చిన్నమ్మోళ్ళు ఉంటుంది, వాళ్ళ దగ్గర పోతే ఎల్లమ్మ దేవుడని ఆయన బాగు చేసిండు. ఆయన బాగు చేసి, "ఏం లేదు నీకు తగ్గిపోద్ది" అని చెప్పేస్తే ఆయన అక్కడ బాగు చేయించుకున్నాను. అక్కడ కూడా బాగలేదు. మళ్ళా అక్కడ నుంచి మా చిన్నమ్మోళ్ళ ఇంటికాడ నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చిన, మళ్ళా తగ్గట్లేదు. ఏంద్రా బాబు ఇది నన్ను చంపేసేటట్టే ఉంది కదా, ఈ ఛాతీలో నొప్పి, ఎక్కడ పోయినా డబ్బులు పోతున్నాయి. దగ్గర దగ్గర 70,000-80,000 దాకా ఖర్చు అయింది. అక్కడ బాగు చేయించుకున్నాను, హాస్పిటల్ చూసుకున్నాను, ఏ మాత్రం ఇంత కూడా నాకు నొప్పి తగ్గట్లేదు. మళ్ళా ఖమ్మం వచ్చి జనతా హాస్పిటల్, తిరుమల థియేటర్ దగ్గర జనతా హాస్పిటల్ చూయించుకున్నా. అక్కడ చూయించుకున్నా కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. "ఏం లేదు, రిపోర్ట్స్ అని చూసి ఏం లేదు బాబు నీకు" అని చెప్పేసి, "కొన్ని మందులు వాడు, నీకు బలానికి ఆకలికి మందులు వాడని చెప్పేసి మందులు రాస్తే ఆ మందులు తీసుకుపోయినా, మళ్ళీ ఆ మందులు వాడినా, ఎటువంటి ఫలితం లేదు. ఇంకా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటే అసలు అన్నం తింటాం మానేసిన, పనికి పోవటం మానేసిన, ఇక ఎవ్వరు బాగు చేస్తారని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉన్నాను. ఒకరోజు ఇంట్లో కూర్చుంటే ఆ భద్రాచలం నుంచి కోయేదూరు వచ్చిండు. ఆయన ఇంటికి వచ్చి తిరుగుతూ ఉంటే ఆయన మా ఇంటికి, మా చిన్నమ్మ పిలిచి అన్నది కదా, "మా బాబుకి ఇట్లా బాగలేదు, ఒకసారి చూడండి అయ్యా" అంటే ఆయన ఇంట్లో పిలవంగానే, "నీకు ఎమ్మటే తగ్గిపోద్ది బాబు, ఏమీ లేదు, ఇది నేను బాగు చేస్తా" అని చెప్పేసి ఒక 10,000 అడిగిండు. అయ్యా నాకు మరి ఇక నేను లేని పరిస్థితి, కొంచెం చూడండి అంటే ఒక 2,000 తగ్గించిండు. తగ్గించి సామాన్ రాసి 8,000 ఇవ్వండి, ఇంకా సామాన్ అన్నీ అడిగిండు. ఆ సామాన్ ఇచ్చి తీసుకొచ్చిన డోర్నకాయలు వచ్చి తీసుకొని వచ్చినాక బాగు చేసిండు. ఒక 5 నిమిషాలు ఇంట్లో ఉన్నాడు. ఇక "నీకేం బాబు మంచిగా ఉందంటే" "మంచిగానే ఉంది అన్న". ఆయన ఉన్నంతసేపు ఇంట్లో మంచిగా ఉంది నాకు. ఇక ఆయన కొన్ని బియ్యం అడిగిండు, సామోసర బియ్యం అంటే బియ్యం ఇచ్చినాం. ఆ కుక్కరు, లైటు ఇంట్లో ఉన్నాయి, ఆయన దేవుని గుళ్ళో కావాలంటే అవన్నీ ఇచ్చిన, సామాన్ కూడా. ఇంకా 2-3 వేలు తక్కువ పడితే ఆ డబ్బులు కూడా నాకు ఇయ్యి అంటాడు. "లేవయ్యా" అంటే, డోర్నకల్ మీ సేటోల దగ్గర ఇట్లా పని చేస్తానంటే అక్కడికి వస్తే మరి అడిగిస్తారా అంటే వచ్చిండు. వచ్చినాక ఆయన ఆటోల అడ్డ దగ్గర నిలబెట్టి, "పోయి మా సేటు దగ్గర పోయి ఇట్లా బాగా చేయించుకున్నాను, డబ్బులు తక్కువ పడ్డాయి" అంటే ఆయన 3,000 ఇచ్చిండు. తీసుకొచ్చి ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంట్లోకి పోయి
ఆ నిమ్మకాయలన్నీ అక్కడొకటి మొత్తం ఇంట్లో పాతి పెట్టిండు, శీలలు ఎక్కడెక్కడో బాగా పెట్టిండు, మొత్తం తాయెత్తులు కట్టిండు. ఇంక తగ్గిపోయిందిలే నీకు ఏమి లేదన్నాడు. ఆయన నుంచి ఇక్కడ నుంచి కొంత గోవిందరాలో అంత దూరం పోయిండు. మళ్ళా నాకు నొప్పి స్టార్ట్ అయింది. నొప్పి స్టార్ట్ అయితే మళ్ళా టెన్షన్ పడతా ఉన్నా. ఏంది డబ్బులు పోతున్నాయి, నా హెల్త్ అసలు హాస్పిటల్‌కి పోతేనేమో ఏం తెలవట్లేదు. నేను ఎక్కడ పోయినా కూడా నాకు తగ్గట్లేదు ఏందని చెప్పేసి బాగా ఏడుస్తా ఉన్నా. కొన్ని రోజులు మా అత్తగారింటికి పోయినా అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆయనకి ఫోన్ చేసిన. ఫోన్ చేసి అయ్యా మరి నాకు ఇప్పుడే మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది కదా అంటే, ఓరి పిచ్చోడా ఒక మెడికల్ షాప్ పోయి ఒక ట్యాబ్లెట్ తెచ్చేసుకోదా అని చెప్పేసి వాడు నవ్వుకుంటా ఫోన్ పెట్టేసిండు. నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. బాగా చేశానని చేసిండు. నేను ఫోన్ చేస్తే ఆ ఫోన్ పెట్టేసిండు. నువ్వు పోయి మెడికల్ షాప్ దగ్గర ట్యాబ్లెట్ తీసుకో అని చెప్పేసి. చాలా బాగా కోపం వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడ దర్గాలు, ఎక్కడ ఎవ్వరు ఏం చెప్తే అక్కడికి పోయినా. అస్సలు ఇక ఏం మాత్రం లేదు. ఇక టీవీ పేషెంట్ ఇప్పుడున్నా కంటే ఇంకా ఘోరంగా ఉన్నా. తిండి తింటా మానేసిన. మరీ ఇక ఇంకా అసలు నా పరిస్థితి ఏమైందంటే రోజు దిగజారిపోతూ ఉంది. బాగా టెన్షన్ పడతా ఉన్నా. ఏదైనా భయమైనప్పుడల్లా అయ్యగారు ఇంటికి ఉరికేది. బాగా నొప్పి ఎక్కువైనప్పుడు టెన్షన్ పడతా ఉంటే ఇక అన్న వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేది. ఏంటి మనం చనిపోతానేమో అని చెప్పేసి బాగా ఒంటరిగా ఉన్నప్పుడు బాగా ఏడుస్తూ ఉండేటోడిని. అయితే ఎండాకాలం రోజులలో ఇక అట్లనే చిన్నగా మా అమ్మ అన్నది కదా, ఎక్కడ పోయినా నీకు తగ్గట్లేదు, ఇక నువ్వు మందిరానికి పోతే మంచిది, మందిరంలో ఉందాం, నీకు ఎక్కడికంటే అక్కడ తిరిగినావు, ఉన్న డబ్బులని ఖర్చు పెట్టినా, ఇక నా వల్ల కాదు, చిన్నగా నువ్వు మందిరానికి వెళ్ళు, మందిరానికి బతికితే దేవుడు, లేకపోతే ఇక అంతే సంగతులు, ఇక నేను చేసేదేం లేదు, నువ్వు చేసేదేం లేదు అని చెప్పేసి ఇక మా అమ్మ తిట్టింది. తిడితే సరే అని చెప్పేసి చిన్నగా ఇక ఆదివారం మందిరానికి వెళ్ళటం. ఆ మందిరానికి వెళ్తూ ఉంటే ఇక నొప్పి అట్లనే ఉండేది. కొన్ని వారాలు నేను మందిరానికి వెళ్తూ ఉంటే నా నొప్పి అంతా తగ్గిపోయింది. అసలు నా నొప్పి ఎలా తగ్గిందో కూడా నేను మర్చిపోయినా. ఎక్కడ ప్రార్థనలు ఉన్నా అన్న వాళ్ళతో వెళ్ళేది. ఇట్లనే గృహ కూడికలు ఉన్నా, ఏదైనా మీటింగ్స్ ఉన్నా ప్రతి ఊరికి అప్పుడు మంచి మీటింగ్లు పెడతా ఉండేది అన్న వాళ్ళు. గాస్పుల్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఇక నేను వెళ్తూ ఉండేవాడిని. వెళ్తూ ఉంటే అసలు ఆ నొప్పి ఎడిపోయిందో నాకు ఆరోగ్యం ఇన్ని సంవత్సరం, నాకు 2012లో నేను ఈ బాధను అనుభవించాను. ఇప్పుడు 2025 సంవత్సరం, దాదాపు 13-14 సంవత్సరాలు అసలు నాకు ఎటువంటి నొప్పి లేదు. దేవుణ్ణి నేను ఎలా రూపాయి ఖర్చు పెట్టుకోకుండా నేను ఎప్పుడైతే ప్రార్థనకు వచ్చానో నాకు పరిపూర్ణమైన విడుదల ఇచ్చిండు. నేను ఈరోజు డోర్నకల్ ప్రాంతంలో నేను 20 సంవత్సరాలు కిరాణా షాప్లో పనిచేయబట్టి దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచాడు. మనుషులను నమ్ముకుంటే మనని విడిచిపెడతారేమో కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నేనైతే ఆ విషయం రూఢిగా చెప్పగలను. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి. ఎక్కడికెక్కడికో వెళ్ళినా, ఎంతోమంది భూత వైద్యులు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళా. ఇంకా చాలా చెప్పాలంటే గంట పడితే టైం. నేను షార్ట్కట్లో చెప్పాను కాబట్టి దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచిండు. నాకు 2 బాబులు. నేను ఇప్పటికి కూడా కిరాణా షాప్లో పనిచేస్తూ ఉన్నాను. నాకు ఎటువంటి బాధ లేదు. దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచిండు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్ను నమ్మకంగా బ్రతికిస్తూ ఎటువంటి బాధే కానీ లేకుండా దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచిండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి సాక్ష్యం విన్నారు. ఇలాంటి సాక్ష్యాలు చెప్పుకొని పోతే తెల్లారుతాయి. ఎందుకనంటే యేసు ప్రభుల వారి దగ్గరికి ఎవరైనా వస్తే ఊరికి రారు, ఏ కారణం లేకుండా రారు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రాంత ప్రజలకి, గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్స్ గారికి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ యేసు ప్రభుల వారి పేరట శుభాలు, దైవ దీవెనలు మీకు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని, మీ ప్రాంతాన్ని ప్రేమించుతూ ఉన్నారు. మరి ఈ వ్యక్తి ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి రాకపోయి ఉన్నట్టుంటే ఈరోజు చచ్చిపోయి సమాధిలో ఉండేవాడు. డాక్టర్లు వదిలేశారు, మాంత్రికులు వదిలేశారు, భూత వైద్యులు వదిలేశారు, పూజలు వదిలేశారు, అన్నీ వదిలేసినాయి. చివరికి యేసు ప్రభు దగ్గరికి రావాల్సి వచ్చింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వాక్యం చదువుదాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం చదువుదాం.
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని యేసు ప్రభుల వారు కుర్దుగా ఈ మాట చెప్పిండండి. ఏదో నవ్వులాటగా తట్టమజాక్ కాదు, ఏదో తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం కాదు. ఒకప్పుడు యేసు ప్రభు అంటే వ్యతిరేకించిన వాడిని, దేవుడు ఉంటే చూపెట్టని మా నాన్న పొద్దున్న దాకా జగడం ఆడినోడిని, ఎన్నో ఇబ్బందులు పెట్టినోడిని, కొన్ని సంవత్సరాలు మరి లోకంలో తిరిగిన వాడిని. యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకున్నాక, ఆ దేవుని యొక్క దర్శనం కలిగాక ఎంతోమంది బాగుపడటం, కొన్ని వందల మంది సావు బతుకుల మధ్య ఉన్నోళ్ళు బతికి నన్ను యేసుప్రభు బతికించాడని సాక్ష్యం చెబుతుంటే ఎంత కళ్ళెమ్మటి పండగ ఉంటుంది. ఆ దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజున ఎన్నో గ్రామాలలో ఎంతోమంది బతికి ఆ దేవునికి సాక్షిగా బట్టగట్టి తిరిగి సమాజంలో తలెత్తుకొని బతుకుతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, దీవించబడ్డాయి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావడం ద్వారా. కాబట్టి ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు చెప్తా, అందరూ జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుల వారు చెప్పే మాట ఒకటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. సమస్త జనులు అన్నాడు అంటే ఆయనకి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. నువ్వు ఎవరివైనా సరే, మరి యమానాలు తిరిగినా నేల మీద నడిచినా, మరి నీకు ఉన్నా లేకపోయినా, నువ్వు కులం ఎక్కువైనా కులం తక్కువైనా, నువ్వు ఎటువంటి మనిషి అయినా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర అందరూ సమానులే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్లో రాయబడి ఉన్నది. అయితే ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి జనులకు చెప్తుండ ఆయన. అంటే సర్వసాధారణంగా యేసు ప్రభు దగ్గరికి ఎవ్వరు రారు. ఎందుకు రారు అని అంటే, కాలక్రమేణా మనకి ఏ దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుణ్ణే పూజిస్తాం, కాలక్రమేణా మనకి ఏ దేవతలు ఉన్నారో ఆ దేవతలనే పూజిస్తాం. మన తరతరాలు తండ్రులేమి కొలిచారో అదే మనం కొలుస్తూ ఉంటాం. మాకు మా నాయనమ్మ పేరు ఏపూరు మైసమ్మ, మా తాత పేరు గోపయ్య. మరి పెద్ద కొడుకు పేరు వెంకన్న, తర్వాత ఆయన పేరు రంగయ్య, తర్వాత ఆయన పేరు తిరుపతి, తర్వాత ఆయన పేరు రాములు, తర్వాత ఆయన పేరు పద్మ, సత్యనారాయణ. మా అమ్మ పేరు జానకమ్మ, మా నాన్న పేరు రాములు, నా పేరు వెంకటేశు, తమ్ముడి పేరు శ్రీనివాసు, మా అక్క పేరు రేణుకాదేవి. మరి ఇంత నిష్ఠ కలిగినటువంటి కుటుంబంలో ఏదైనా ఒక మరి పంట కానీ చేను కానీ వస్తే ఒక ఏటపోతునో మేకపోతునో లేకపోతే ఇంకేదో బలి ఇబ్బంది మా ఇంట్లోకి రాదు. మా ఇంట్లో చేసే పూజలు అన్నీ ఇన్ని కొంత అన్నీ కావు. మేము తిరిగిన దేవుడు లేడు, తిరగని దేవత లేదు. అనేక ప్రాంతాలకు తిరిగే వాళ్ళం. మా నాన్న పచ్చి తాగుబోతు. మా నాన్న తాగి దొంగతనాలకి లోక సంబంధమైన పాపాలకు అలవాటు పడి రోడ్లమ్మడి తిరుక్కుంటా తాక్కుంటా అలా పడుతున్నప్పుడు ఏ దేవుడు మమ్మల్ని కాపాడలేదు, ఏ దేవుడు మమ్మల్ని రక్షించను లేదు. మా కుటుంబం ఒక అగాధమైనటువంటి దుఃఖంలోకి దిగజారిపోయింది. మా అమ్మ నిష్ట కలిగి పూజ చేసేది. ఇంటి ముంగల ఇంట్లో అలుక్కొని అలికిన దాంట్లో అన్నం తినాలని పూజారి చెబితే మా అమ్మ తలంటూ స్నానం చేసి పొద్దునే లేచి ఆ అలికిన దాంట్లో అన్నం తిని అలా ఉండేది. ఈ సమయంలో ఎవరైనా వచ్చి ధ్యానాన్ని పిలిస్తే ఆ తినే అన్నం కూడా అక్కడ ఆపేసి ఆ రోజు అన్నం తినకూడదు. ఆమె పేరు పెట్టి ఎవరు పిలిచినా కానీ అలా అన్నం తినకూడదు. నిష్ట కలిగి పూజ చేస్తుంటే ఒక పక్కన మా నాన్న మమ్మని చంపాలని ఒక ఆలోచన. తాగిన మైకంలో మా కుటుంబానికి ఎంతో భయంకరమైనటువంటి వేదన మిగిలిపోయేది. మేము దిక్కులేని వారంగా మార్చబడిపోయేవాళ్ళం. మా బతుకేందో మాకే అర్థం కాకపోయేది. చూస్తే అనాథలుగా ఉండేవాళ్ళం. ఏ రోడ్డు మీద చూసినా మా నాన్నే ఉండేవాడు. వస్త్రహీనుడుగా మా నాన్న పడి ఉండేవాడు. పచ్చి తాగుబోతుగా మా నాన్న ఉండేవాడు. ఇంత భయంకరమైన స్థితిలో ఎవరు బాగు చేస్తారు, ఎక్కడ బాగు చేస్తారు, ఎటు బాగు చేస్తారని మా అమ్మ దేవుళ్ళను ఎతకడం ఆరంభించింది. ఆల్రెడీ 333 కోట్ల దేవతలు ఏదో సుమారుగా
అన్ని దేవతలకు పూజ చేసి, ఏ దేవుడైనా మమ్మల్ని కాపాడండి, మీకు కావలసిన బలి నైవేద్యం ఏదైనా మేము చేస్తాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం, ఏ కొండ ఎక్కమన్నా ఎక్కుతాం, ఎక్కడ దిగమన్నా దిగుతాం అని మా అమ్మ పూజించడం మొదలుపెట్టింది. ఎన్ని చేసినా కుదరట్లేదు, ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. మా నాన్నను చూస్తే మా అమ్మకు భయం వేస్తుంది. ఇంటి తలుపులు ఆగట్లేదు, తంతే తలుపులన్నీ ఊగిపోతున్నాయి. అవి మొత్తం ఊడిపోయే పరిస్థితికి వచ్చింది. అగాధంగా మారిపోయిన మా కుటుంబంలో ఈ విధంగా ఒక పాస్టర్ గారు ఆ ఊరిలోకి వచ్చి యేసు ప్రభు వారి గురించి సువార్త చెప్పడం ప్రారంభించారు. సువార్త చెప్పడం ప్రారంభిస్తే మా అమ్మ వెళ్ళి అక్కడ కూర్చొని, ఇదేదో కొత్త దేవుడు ఆట, ఈ దేవుడు ఏమన్నా కనుకరిస్తాడు అని చెప్పి ఆ ప్రార్థనలో కూర్చుంటే, ఆ రోజు మా అమ్మ ప్రార్థనకు వచ్చి, మరి అందరి దేవుళ్ళు సమానమే అన్నట్టుగా మా అమ్మ కూడా కూర్చున్నది. ప్రార్థన అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయింది. ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఏమని ప్రార్థించేదంటే, దేవుడా, భారం తొలగిస్తానన్నావు, విశ్రాంతిని కలగజేస్తానన్నావు. ఇంతకాలమైంది మా జీవితంలో నెమ్మది లేదు, ఇంతకాలమైంది మా జీవితంలో సమాధానం లేదు, ఇంతకాలమైంది మా భర్తకి మారు మనసు రావడం లేదు. తాగి తాగి నడిప్రాయంలో చచ్చిపోతే నేనేమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, నా కుటుంబం ఏమైపోవాలి, మేము దిక్కులోనే రోడ్డుకు ఉండాలన్నా, ఒక విధవగా నేను రోడ్డు ఎక్కాలన్నా, నా స్థితి ఏంది, నా పరిస్థితి ఏందని మా అమ్మ కన్నీళ్ళు పెట్టడం ఆరంభించింది. కన్నీళ్ళు పెట్టడం ఆరంభించి ప్రార్థన చేయటం మొదలుపెట్టి, అయ్యా, నువ్వు కనుక దర్శిస్తే సచ్చినంత కాలం, నువ్వు కనుక కాపాడితే సచ్చినంత కాలం, నువ్వు కనుక మమ్మల్ని బాగు చేస్తే, మా కుటుంబాన్ని ఆదుకుంటే, మేము సచ్చినంత కాలం నీకు బానిసలు అయిపోతాం. నువ్వే ఎక్కడ నిన్ను ఆరాధించమంటే అక్కడ ఆరాధిస్తాం, ఇక నువ్వే మా దేవుడు అని ప్రార్థించడం మొదలుపెట్టింది. మా నాన్న తాగుడు బంద్ చేసిండు. దేవుని స్తోత్రం చెబుదాం. మా నాన్నకు ఒక భయంకరమైన రోగం ఉండేది. ఆ రోగం అప్పుడే తొలగిపోయింది. అప్పటికప్పుడు పోయింది రోగం, అప్పటికప్పుడు తాగుడు పోయింది. మా ఇల్లు బాగైపోయింది. మా నాన్నకి ప్రభు దర్శనమిచ్చిండు, మాట్లాడిండు. యేసుక్రీస్తు ప్రభుల వారు మా నాన్నకితో మాట్లాడడం ఆరంభించాక మా నాన్న పచ్చి మూర్ఖుడండి, పచ్చి మూర్ఖుడు. ఎంత మూర్ఖుడంటే, ఒక మాట మనం చెప్తే వినడు. ఎంత కోపం తెప్పిస్తాడంటే మనుషులకు అంత కోపం తెప్పిస్తాడు. ఆయన చెప్పిందే చేయాలి తప్ప ఇతరుల మాట అస్సలు వినడు. అంత మూర్ఖుడు అనమాట. ఆయన కోపం వచ్చినా కొడతాడు, ఏదొచ్చినా కొడతాడు, మొత్తానికైతే మనుషులను చిత్రహింసలు పెడతాడు అనమాట. అట్లా అఖండుడు మా నాన్న. అట్లాంటి మనిషిని మనసున్న మనిషిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. మేము పూజించిన దేవి దేవతలు మమ్మల్ని బాగు చేయలే. ఆ తర్వాత కొంచెం ఈ వయసు వచ్చాక నేను విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించిన. ఎవరితో పడితే వాళ్ళతో మట్టు మర్యాద లేకుండా మాట్లాడడం ప్రారంభించిన. అంత జుట్టు పెంచడం, ఇక ఆ జుట్టు అట్టెగరాయ ఇటెగరాయ ఎగరేసుకుంటా కొంతమంది ఫ్రెండ్స్ని వెనకాల వేసుకొని ఏదో దందా చేసినట్టు, రౌడీజం చేసినట్టుగా, ఒక బిర్రుగా, ఒక కోపంగా, ఒక గర్విష్ఠుడిగా ఉండేవాడిని. మా నాన్న, అరే నేను పచ్చి తాగుపోతుండ్రా, దేవుడు నన్ను దర్శించిండ్రా అంటే నేను మా నాన్న మాట వినేటోని కాదు. మా అమ్మ అంటది, అప్పుడేమో మీ నాన్న చికాకులు పెట్టి ఇంత ఇబ్బందులు పెట్టిండు, మీ నాన్న మారిపోయిండు, ఇప్పుడు నువ్వు తయారైన వారు నా పానానికి అని మా అమ్మ అనేది. నేను అనేటోని, దేవుడు ఉంటే చీబెట్టు. ఎడ చీపెడతాం? దేవుడు ఉంటే చీపెట్టు. ఒకవేళ కనబడితే చీపెట్టు అంటే ఎట చీపెట్టగలుగుతారు వాళ్ళు? ఒరే, దేవుడు ఉన్నాడు రా, మేము ప్రార్థన చేసినప్పుడు ఆయన దర్శన రీతిగా చూసినామంటే ఇక జాలే చెప్పుకొచ్చినట్టు, కానీ దేవుడు లేడు, ఎవరు లేడు, ఉంటే రమ్మని అనేటోని. ఇలా చెబుతున్నప్పుడు ఎన్ని చెప్పినా మా అమ్మ మాట మా నాన్న మాట వినేటోని కాదు. మా అమ్మ పొద్దున్న లేచి ప్రార్థన చేయటం మొదలుపెట్టేది, సాయంత్రం తనకు ప్రార్థనే చేస్తూ ఉండేది. మా నాన్న రాత్రులు ప్రార్థన చేసేది, తెల్లారి తనక ప్రార్థన చేసేది. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎచ్చిడి మాటలు మాట్లాడేటోని. మా అమ్మకు ఒక మాట చెప్పిన, అమ్మా నీకు దేవుడు అంటే ఇష్టం కదా అన్న. అవునురా అన్నది. అయితే ఒక పని చేద్దాం అన్న. ఏంటి చెప్పాను? యేసుప్రభు పాటలు ఎంటవా నువ్వు అన్న. ఎంట అన్నది. ఒక 3000 అన్న. ఎందుకు అన్నది. ఒక హోమ్ థియేటర్ కొనుక్కొత్తా, సీడీ ప్లేయర్ కొనుక్కొత్తా, పాటలు పెడతా, పొద్దున్న దాకా నువ్వు వినొచ్చు అని చెప్పిన. మా అమ్మ సరేలే అని చెప్పి కూలికి పోయి కొన్ని దినాలు పనిచేసి వచ్చిన డబ్బులన్నీ గిందలన్నీ పోగెత్తే 3000 వస్తే అన్ని నెలలు కష్టపడ్డ డబ్బులు దేశపోయి ఒక సీడీ ప్లేయర్ కొనుక్కొచ్చి సినిమా పాటలు పెట్టి డీజే మొదలు పెట్టిన ఇంట్లో. మా అమ్మ అనేది, యేసుప్రభు పాటలు అన్నావు ఇదేందిరా అంటే, పిచ్చిదాన హిందీ పాటలు పెడితే మా అమ్మకు అర్థం కాదుగా, ఇది కూడా యేసుప్రభు పాట అంటే ఆషిక్ బనే పాట పెడితే మా అమ్మ సప్పట్లు కొట్టుకుంటూ కూర్చునేది. మా అమ్మకి ఏం అర్థం కాకపోయేది. మా అమ్మని ఎంత పిచ్చోని చేసిందంటే అంత పిచ్చోని చేసిన. మా అమ్మకి ఏం అర్థం కాకపోయేది. ఇది కూడా యేసుప్రభు పాట అనుకునేది.
అలా మా అమ్మకి ఎవడో చెప్పిండు అది సినిమా పాట అంటే, అరే అది సినిమా పాట అంటే నాకు కూడా తెలియదు అది యేసుప్రభు పాటే అని చెప్పి. అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టిన కొన్ని దినాలు గడిచిపోయినాయి. మా బాబాయ్కి ఆరోగ్యం బాగలేదు, సాగు బతుకుల మధ్యకు వచ్చిండు, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. దేవుడు దేవుడు అంటావు కదా, నువ్వెందుకు చచ్చిపోయినావు అని ఆ దేవుడి మీద కోపం వచ్చింది. అప్పటిదాకా కొద్దిగా గొప్ప ఉండే విశ్వాసం అది కాస్త పోయినాక నాకు ఎక్కడ లేని వెక్కసం, ఎక్కడ లేని యేసుప్రభు అంటే అసలు ఎవడైనా యేసుప్రభు గురించి చెప్తే వాడిని కొట్టేయాలా చంపేయాలన్నంత కోపం వచ్చేది. అంత అయిపోయినాక అందరూ కూర్చొని యేసుప్రభు గురించి చెప్తుంటే నాకు ఎన్ని కోపం వచ్చేది. అసలు మనిషే ఉంటే దేవుడే ఉంటే ఆయన ఎందుకు చచ్చిపోతాడు, దేవుడే ఉంటే ఆయన సావు కారణం ఎవరు, దేవుడే ఉంటే ఆయన సావడానికి గల కారణం ఏమిటని ఆయనని అసలు ఎంత కోపంగా అంటే అంత కోపంగా అనేవాడిని. ఎవరు నాకు సమాధానం చెప్పేటోళ్ళు కదా. అందరు తెల్ల మోకాలే చూసి వీడి రాక్షసులు లెక్క తయారైండు అని చెప్పేటోడు. సరేలే అని చెప్పి నేను సైలెన్స్గా ఉండేవాడిని. 2010 ఫిబ్రవరి 18, 19 తారీఖుల్లో ఖమ్మంలో సభలు జరుగుతుంటే చూడటానికి అని చెప్పి జనాలందరూ వెళ్ళిపోతుంటే ఊర్లు కాళ్ళు అయిపోయి ఆ సభలకు వెళ్ళిపోతున్నారు. లక్షల మంది జనం ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఆ సభలో జనం వెళ్ళిపోతుంటే ఇదేదో వింత చూద్దామని 15 మంది మేము తయారై ఆటోలో వెళ్ళిపోతున్నాం. కొంచెం దూరం పోగానే ఆటోకి గేర్ బాక్స్ క్లచ్ వేరేదో తెగిపోయింది. ఒక 5 కిలోమీటర్లు పోయినాం, ఆగింది. మళ్ళీ ఇంకొక ఆటోని పిలిపించినాం, అది కొంచెం దూరం పోయి అది ఆగిపోయింది. ఇంకొక ఆటోని పిలిపించినాం, అది కొంచెం దూరం వచ్చి అది ఆగిపోయింది. ఇంకొక ఆటోని పిలిచినాం, అది పోయే లోపల 11 అయింది. ఖమ్మం గంటలో ప్రయాణం, 11 గంటలకు చేరుకుంటే లాస్ట్కి దైవజనులు ప్రార్థన చేస్తూ ఈ ప్రాంతం నుండి బలమైన సేవకులు లేపబడుతున్నారని, దేవుని యొక్క అగ్ని మీ మీద కుమ్మరించబడుతుందని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రచండమైన ఆత్మ గాలి ఒక్కసారిగా మా మధ్యలో ఉన్నటువంటి మా తమ్ముడైన ఏలి అని తాగింది. తాగగానే వాడు చేప కొట్టుకొని కింద పడిపోయి గిలగిలగిలాడిపోతాడు. ఈయనకేంది అయిపోయింది అని చెప్పి నేను, తమ్ముడు అంటే ఎంతో ప్రేమ నాకు, అయితే కింద పడిపోతే నాకు భయం వేసింది. ఈయనకేమైంది, ఈయనకేమైనా ఫిట్స్ వచ్చిందని నేను కంగారు పడుతుంటే అక్కడ సేవకులతో ప్రార్థన చేయించి తర్వాత ఇంటికి తీసుకొచ్చినాక, ఇంటికి వచ్చిన తర్వాతకి ఆ రోజు బాగానే ఉన్నాడు. ఏమైందో ఏమో నాకు తెలియదు. సాయంత్రం 7 గంటలకు నా దగ్గరకు వచ్చి చెయ్యెత్తి ఒక్క మాట చెప్పు, నా కుమారుడా నువ్వు నాకు సేవ చేయి అన్నాడు. నేనంటే సత్య కోపం, వెనక ముందు అసలే చూడను, దెబ్బ కొట్టడానికి అసలే వెనకాడను. నా సంగతి తెలుసా, నా కుమారుడు అంటాను ఏంద్రని చెయ్యి ఎత్తపోయినారు. రెండోసారి నా కుమారుడా నువ్వు నా సేవ చేయి. వాడు చదివేది ఇంటర్మీడియట్ పిల్లలు ఎంత ఉంటారు, ఇంతంత ఉంటారు. ఆ వ్యక్తి నాకెదురుగా శాసించి నా కుమారుడనే ధైర్యం ఎట్లొచ్చింది, ఆలోచన వచ్చింది నాకు. ఇదేదో దయ్యం పట్టిందట్టుంది నేను. కానీ మా నాన్న పిలిపించిన, నాన్న వీడికి దయ్యం పట్టిందట్టుంది, నువ్వు ప్రార్థన చేస్తే పోద్దేమని చేయంటే మా నాన్న ప్రార్థన చేయటం ఆరంభించాడు. మా నాన్న ఎత్తిన చేపెట్టి ప్రార్థన చేస్తా అంటే మా తమ్ముడు ప్రవచించడం మొదలుపెట్టిండు. ఇదిగో నా కుమారుడు నిన్ను సేవకి ఎంచుకున్నా, ఇంతకాలం నువ్వు చేసిన సేవ ఫలించింది. ఇదిగో నీ కుమారులను ఎన్నుకున్నా, దేశ నలుమూలలకు వీళ్ళని తిప్పుతా, వీళ్ళని అద్భుతమైనటువంటి సేవకులు, వీరి ద్వారా అనేకలు సేవలోకి వస్తారు. ఓ బలమైన సేవగా ఒక విప్లవాత్మకంగా సేవ బయటికి వెళ్తుందని దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. నాకు భయం వేయటం మొదలుపెట్టింది. నాన్నకు ప్రార్థన చేయమంటే వీడు ఇంకా ఏదో చెప్తుండని చెప్పి అనుకున్నా. అవతలేపు నా తమ్ముడు అంటారే నువ్వు కూడా లోనికి రారా అన్న, వాడు వచ్చిండు. ఈడు ఒకళ్ళు వాటేసుకొని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆత్మలో లీనమైపోయి దేవుడు వాళ్ళిద్దరి ద్వారా మాట్లాడుతుండు. ఒకడు తెలుగులో అర్థం చెప్తుండు, ఒకడు భాషతో మాట్లాడుతుండు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మా ఇంట్లో నెరవేర్చబడింది. వాళ్ళు ఆ విధంగా భాషలతో మాట్లాడతా, ప్రవచించి మాట్లాడతా, అన్య భాషలతో మాట్లాడతా, అగ్నితో నింపబడతా ఆ రాత్రి మా ఇంటి మీద అగ్ని కురవటం ఆరంభించింది. 1 గంట కాదు, 2 గంటలు కాదు, గంటలు గడిచిపోతున్నాయి. ఎవరెవరు బాగలేరో వాళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తున్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు బాగుపడిపోతున్నారు. ఓ ప్రచండమైన అగ్ని వాళ్ళ మీద కుమ్మరించడం మేము చూస్తున్నాం. వాళ్ళు ఇట్టనే బాగుపడిపోతున్నారు. అయితే ఆ రాత్రి 3 గంటలకి ఆ ఆత్మ వాళ్ళ మీద నుండి అలాగున మౌనం అయిపోయింది. ఆ తర్వాత రోజున 7 గంటలకే ప్రార్థన ప్రారంభించబడింది. నాకేం అర్థం కావట్లేదు, అంత అయోమయంగా ఉంది. ఆ తర్వాత రోజున మా మేనమామ కూతురికి ఒక భయంకరమైనటువంటి చాతబడి శక్తులు అనే సంగతి నాకు తెలియదు. దయ్యాలు భూతాలు చాతబడులు అంటే నాకు తెలియదు. అయితే ఆ అమ్మాయి కూడా ప్రార్థనకు వచ్చింది, ప్రార్థనలో కూర్చుంది. ఆమెను అన్నారు 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోయారు.
ఆ తర్వాతకి ఇంటికి పోతే ఆ పాప అన్నం తింటుంటే ఒక పురుగు గోడ మీద తిరుగుతా అది చేతి మీదకి వచ్చి ఇట్లా చేతి మీద పడి లోనకి వెళ్ళిపోయి ఇట్లా కడుపులోకి వచ్చి కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. కడుపులో నొప్పి స్టార్ట్ అయినాక నోటి మాట పడిపోయినాక ఆమెని ఇంటికి తీసుకొస్తే పురుగేంది, చేయి మీద పడటమేంది, చేతిలో పోవటమేంది, అది కడుపులోకి రావటమేంది, కడుపులో నొప్పి రావటమేంది. మా అత్తమ్మ అనుకుంది దీనికి ఏదో దయ్యం పట్టింది అనుకుంది. ఏమనుకుంది? దీనికి ఏదో దయ్యం పట్టిందని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుడు మనకెంతో శక్తినిచ్చిండు, ప్రార్థన చేద్దాం అని ఇట్లా ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు నేనన్నా, ప్రార్థన వద్దు ఏమొద్దు నాయన, మీ ప్రార్థన చేయబట్టే సావుదలకు వచ్చింది, మీరు ఆగండి డాక్టర్ని పిలుచుకురాపోండి అంటే వీళ్ళిద్దరూ అంత దూరం పోయి డాక్టర్ని పిలుచుకురావడానికి వెళ్ళారు. అక్కడ దానికి పోయి వాళ్ళు ఏం మాట్లాడుకోరంటే దేవుడు మనకి ఇంత శక్తినిచ్చిండు కదా అని మాట్లాడుకుంటారు. నేను ఈ లోపల అది 108కి ఫోన్ చేసిన, అంబులెన్స్ వస్తుంది. అప్పుడు డోర్నకల్ బ్రిడ్జి కడుతున్నారు, అది ఇంకా స్టార్ట్ కాలేదు, ఆ రోడ్ నడుస్తుంది. గేట్లు వేస్తే అది ఆగింది. ఈ లోపల వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఒక 5 నిమిషాలు ఆగన్నా అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాను. దురాత్మశక్తి యేసు నామములో బయటికి రా అనగానే ఆ కోమాలో ఉండి ఆమె బీపీ డౌన్ అయిపోయిన ఆమె ఎప్పుడైతే కళ్ళు తిరిగి ఇట్లా పడిపోయిందో నేను చచ్చిపోయింది అనుకున్నా. ఇక నోటి మాట పడిపోయింది, నాకు ఏమి ఊపిరాడట్లేదని చెప్పింది, పడిపోయింది, ఇక చచ్చిపోయింది, ఇక అయిపోయింది, ఇక లేదు బతకట్లేదని అనుకున్నా. కింద పడిపోయిన ఆమెని ఇట్లా రా బయటికి అని చెప్పగానే ఆ దురాత్మ శక్తి బయటకు వచ్చి నవ్వటం నవ్వుతుంది. నేను పిచ్చోని అయిపోతాను, ఇదేంద్ర ఎట్లా అవుతుంది, చచ్చిపోతుంది అనుకుంటే ఎట్లా అవుతుంది అని చెప్పి అలాగన చూస్తుంటే ఎవరు నువ్వు అనగానే ఒక మాంత్రిక శక్తి బయటకు వచ్చింది. ఏం పేరు, నీ పేరు అనగానే 3 శక్తుల పేర్లు చెప్పింది. ఎందుకు ఇక్కడికి వచ్చారంటే నేను దీన్ని చంపుతా అని చెప్పింది. కారణం ఏంటి అని అంటే ఒక కారణం చెప్పింది. చంపుతా అని చెప్పి ఎందుకు ఎప్పటి నుండి చేస్తున్నారు అని అంటే ఎప్పటికి 8 మందిని చంపితే 9వది, తొందరలో ఇది కూడా చచ్చిపోద్ది అని చెప్పారు. నేను అవన్నీ వింటాం మొదలుపెట్టినా. ఆ రాత్రి అసలు వీటి సంగతి ఏందో తెలుసుకోవాలి, అసలు ఇవి ఉన్నాయా లేదో తెలుసుకోవాలి, నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవాలి అని ఒక నిష్ఠ కలిగి అక్కడ కూర్చోవడం ప్రారంభించిన. దేవుడు అంటే నమ్మనోని, దేవుని పేరైతే ఊకోనోని, దయ్యాలు భూతాలు నమ్మనోని, ఏవి నమ్మనోని అట్లా కూర్చొని స్టార్ట్ చేసిన. జాగ్రత్తగా వింటున్నా. ఆమె ఒక్కొక్క విషయం చెప్తుంటే ఆ అమ్మాయి లేని విషయాలన్నీ వివరంగా చెప్తుందన్నమాట. ఎక్కడ పంచాయతీ అయిందో చెప్తుంది, ఎక్కడ జగడమైందో చెప్తుంది, ఎట్లా గొడవ వచ్చిందో చెప్తుంది, ఎలా ఏం జరిగిందో చెప్తుంది. ఆమె లేని విషయాలు మొత్తం చెప్తుంటే అక్కడ నేనే ఉన్నా, నాకు అన్నీ తెలుసు. అప్పుడు నాకు స్ట్రైక్ అయిపోయింది, ఇది నిజంగా ఈ శక్తులు ఉన్నాయి. అప్పుడు నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఆ దయ్యాల గురించి, మంత్రశక్తుల గురించి, మాంత్రికుల గురించి, చేతబడి గురించి, చెల్లంగి గురించి, బనామతి గురించి, రకరకాల అంధకార శక్తుల గురించి, చనిపోయిన వాళ్ళ గురించి, బతికిన వాళ్ళ గురించి, సంతానం లేని వారి గురించి, కుటుంబ గొడవల గురించి, కుటుంబాల అల్లకోలడం గురించి, పక్షవాతం రావడం గురించి, రకరకాల జబ్బులు రావడం గురించి ఆ మాంత్రిక శక్తులు వింటుంటే నాకు ఆ రాత్రి రక్తం మసిలిపోయింది. ఇన్ని కార్యాలు చేస్తారా వీళ్ళు అని చెప్పి. ఎప్పుడో 11 గంటలకు స్టార్ట్ అయిన ఆ శక్తుల గురించిన అటువంటి వివరణ తెల్లవారుజామున 5:30కి క్లోజ్ అయిపోయింది. వీళ్ళు ప్రార్థన చేసి దాన్ని ఎలగొట్టారు. తర్వాత రోజున ఒక బలమైన అభిషేకం దిగివచ్చి ఆమె మీద అగ్ని కుమరించబడి దేవుని ఆత్మ బలంగా దిగి రావడంతో ఆ దయ్యాలన్నీ కాలిపోయి ఆమె దేవుని శక్తిని పొంది ఆ మంత్రశక్తుల నుంచి విడుదల పొందింది. అప్పటిదానిక పిచ్చిగా, అప్పటిదానిక తిక్కలుగా, ఈడ తాడు కట్టిర్రేంది, ఈడ ఎద్దు తలకాయింది ఏంది, ఈడ ఎద్దు కాళ్ళు ఉన్నాయేంది, నా కళ్ళు ఎంత ఉన్నాయి, నా చేతులు ఎంత లావు ఉన్నాయి, ఏంది ఎట్టున్నది, అది అట్టున్నది అనేది పిచ్చిగా ఎంటికలన్నీ ఏరబోసుకొని తిక్కలుగా ఉండేది. ఒక్కసారిగా దేవుని అభిషేకంతో నింపబడిన తర్వాతకి ఎవరి మీద చీకటి ఉందో, ఎవరి మీద దురాత్మ ఉందో, ఎవరు శాతపాటుతో బాధపడుతున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థించడం, ప్రవచించడం మొదలుపెట్టి దేవుని శక్తిని ప్రచురించడం మొదలుపెట్టింది. అప్పుడు నాకు కొంచెం నమ్మకం కలిగింది. ఇంతసేపు తెక్కలుగా ఉంది, ఇంతసేపు ఇప్పుడు అభిషేకంతో నింపబడిందని అర్థమైపోయాక ఆ తర్వాత రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభువా, నువ్వే గనక ఉన్నట్లయితే, ఈ శక్తే గనక నిజమైనట్లయితే ఆ శక్తి ఏందో నా మీదకి రావాలి అని ప్రార్థించడం మొదలుపెట్టిన.
నువ్వు నిజమైన దేవుడు అయితే నా మీదకి రా, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను దర్శించు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనపడు, ఎలా కనపడటంగా నాకు కనపడు, నేను నీకోసం నిలబడతానని ప్రార్థించడం మొదలు పెడితే ఆ రాత్రి 11 గంటలకు ఆ దేవుడు నా మీదకి దిగి వచ్చిండు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా, ఎవరిది ఉట్టిదన్నా ఎవరు గట్టిదన్నా, నేను ఒకడికి అబద్ధం చెప్పి మాయ మాటలు చెప్పి మారడిగా చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ రోజుల్లోనే నేను పనికెళ్ళి కీబోర్డ్ కొట్టడం పోతే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అయితే నాకు 5000 ఇస్తారు. ఒక రోజుకి 5000 ఇస్తారు. 5000 సంపాదన వదిలిపెట్టుకొని మీ ఎమ్మడి తిరిగి, మీ ఊళ్ళకి తిరిగి, మీ గ్రామాలు తిరిగి, అరే యేసుప్రభు దేవుడు గొప్పోడ్రా అని చెప్పడానికి గల కారణం ఏంటంటే దాని వెనకాల పెద్ద చరిత్ర ఉన్నది. బ్యాండ్ కొట్టుకుంటా పెళ్ళిళ్ళు ఎమ్మడి తిరిగి, రైలు కట్ట పని చేసిన, ఐస్ క్రీమ్ అమ్మిన, అన్ని పనులు చేసిన, కుప్పకొట్లకు కూడా పోయిన, వ్యవసాయం పని కూడా చేసిన, అన్ని పనులు చేసిన, నేను చేయని పని ఏమీ లేదు. అన్ని పనులు చేసిన నేను ఆఖరికి యేసు ప్రభు శక్తిని చూసినాక ఒకటే ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ విధంగా శాతపడి శల్లంగి బాణమతి క్రియల చేత ఎంతమంది బాధపడి తెలియక చచ్చిపోతున్నారో వాళ్ళందరినీ బతికించడానికి ప్రభువా మమ్మల్ని నీ సేవకులకు అప్పగించుకో, మాకే విధమైన జీవనటువంటి వసతి, మాకు పని అవసరం లేదు, నీ పనే మా పని. అందరిని బతికించడం కొరకు మేము నడుం కట్టుకొని ముందుకు వస్తామని చెప్పి దేవుని సేవలోకి రావడం జరిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. స్తోత్రం చెబుదామా? తెల్లారు అందరికి చెప్పినాయా, మీ సామాన్లు మీరు దేశపోండి, నన్ను ఇక వదిలిపెట్టండి అని చెప్పిన. ఇక నేను మీతోటి కాదు, నేను బతికించవలసి, నేను ప్రార్థన చేయాల్సిన వారు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం మేము తిరగాలి. వాళ్ళకి తెలియక ఇంక అజ్ఞానంలో వెళ్ళిపోయి వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు, వారికి ఒక విడుదల కలగాలని చెప్పి ఆ విధంగా ప్రారంభించాం. ప్రారంభించిన తర్వాత అందరూ నవ్వారు, ఈయనకి ఏదో పిచ్చి పెట్టినట్టుంది అనుకోరు. కానీ అసలు సంగతి వాళ్ళకి తెలియదు కదా, తెలియక ఎన్నో మాటలు మాట్లాడుకోరు. ఇదేదో అమెరికా నుంచి డబ్బులు వస్తాయి, ఆస్ట్రేలియా నుంచి డబ్బులు వస్తాయి, వాడెత్తాడు డబ్బులు, వీడెత్తాడు డబ్బులు, అక్కడి నుంచి వస్తాడు డబ్బు 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 తప్ప ఇంకొక జబ్బు లేదు వీళ్ళకి. వీళ్ళు డబ్బు కోసమే డబ్బు కోసమే డబ్బు కోసమే డబ్బు కోసమే, ఈ డబ్బా తప్ప ఇంకో డబ్బా లేదు. కలెక్టర్లు మారుతున్నారు, డాక్టర్లు మారుతున్నారు, యాక్టర్లు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, భయంకరమైన పాపులు మారుతున్నారు, కరుడు కట్టిన నరమాంస పక్షులు మారుతున్నారు, భయంకరమైన పూజలు చేసే పూజలు మారుతున్నారు. మీరు కేరళ రాష్ట్రం పోతే మొత్తం బ్రాహ్మణ్సే మారారు. కారణం ఏంటి? డబ్బిచ్చో, ధనమిచ్చో, దాన్నిచ్చో, దీనిచ్చో మతం మార్చడం కాదు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. గట్టిగా సభలు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో ఆజామాజీగా తూతు మంత్రం, తొమ్మకాయ మంత్రం ఈ వర్షంలో ఈ వరదలు రావటానికి అంత ఏం లేదు. ఈరోజు కేజీ, అర కేజీ, 2 కేజీలో చికెన్ మటన్ తెచ్చుకొని ప్రశాంతంగా దీన్ని శుభ్రంగా వండుకోవచ్చు. మాకంత ప్రయాసం లేదు. ఇదిగో ఇలా వాళ్ళ చెల్లె ఇంకొక రోజు అయితే చచ్చిపోద్దాయి గారు అని చెప్పారు. అప్పటికి 8 రోజులు కోమాలో ఉంది. డీటెయిల్స్ మొత్తం వీడియోలు అన్నీ రికార్డ్ చేసి పెట్టిన సెల్లులో. ఇంకొక రోజు అయితే చచ్చిపోదని చెప్పారు. డాక్టర్లు చూసిర్రు, అందరు చూసిర్రు, అంతా షాక్ అయిపోతారు. అసలు ఏం జబ్బు ఎవరికి అర్థం కావటంలే. వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తారు. నాకు ఫోన్ చేశారు, అయ్యగారు, వీళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఒకవేళ ఈ మనిషి చచ్చిపోతే యేసుప్రభుకి బదనం వస్తుంది, వీళ్ళు యేసుప్రభుని నమ్మారు అన్నాడు. నేను అన్న, ఒక చర్చికి వెళ్తారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళని ఏదైతే చర్చే కదా అన్న. సరే, ఎందుకైనా మంచిది, దేవుడు మనకి కృపిచ్చిండు కాబట్టి పోయి ప్రార్థన చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఎందుకో సంకోచించిన. ఒక చిన్న పని మీద మా పాపకి పన్ను నొప్పి ఉంటే ఖమ్మం వెళ్తే ఆరోగ్య హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నది, చాలా సీరియస్ కండిషన్ మీద ఉన్నది. నేను ఆడికి మామూలుగా ప్యాంట్ షర్ట్లు వేసుకొని పోయినా, అందరూ నన్ను చూశారు. లోనకి పోతామంటే ఎవరిని పోనివ్వట్లేదు. నేను పోతానంటే ఇక నా తరం చూసి ఎవరు పంపిస్తారు లోనకి? సరేలేని చెప్పి వెట్నోడు బతిలాడి, మా వాడు వచ్చిన సోతుడు ఒక్క 2 నిమిషాలు పాస్టర్ వచ్చిండు, ఒకసారి చూస్తాడని లోన పోయి, ఏయ్ దురాత్మ శక్తి బయటికి రా చేస్తున్నామని అనగానే మెలకలు తిరుక్కుంటూ బయటకు వచ్చింది.
డిశ్చార్జ్ చేసి ఇంటికి పట్టుకురానని చెప్పిన. సచ్చిన శవాన్ని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన ఆమె ఆ రోజు సాయంత్రం నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా అనే పాట పాడింది. స్తోత్రం చెప్పండి. యాడో కోమాలో ఉండి యాడో చచ్చిపోయి ఎక్కడనో బొందలో గలిచిపోయి ఈరోజు సజీవ సాక్షిగా నిలబడాలా, అదే చచ్చిపోయి సమాధులు ఉండాలా. ఈరోజు సాక్షిగా నిలబడటం గల కారణం ఏమిటి? యేసు ప్రభుల వారు కాదా? దేవుని శక్తి కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఈరోజు మీకెందుకు ఈ మాట చెప్తుందంటే, మనం ప్రయాస పడుతూ ఉంటాం, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, అక్కడ పోతాం ఆడతాయిత కట్టిస్తాం, ఎక్కడ పోతాం ఎడతాయిత కట్టిస్తాం, ఆ చోట పోతాం ఈ చోట పోతాం, అన్ని చోట్ల పోతాం, కానీ ఈడికి పోతాం అంటే కులం తక్కువ దేవుడు రా. ఎవరు కులం తక్కువ దేవుడు? అమెరికాలో అందరూ యేసుప్రభుని నమ్ముకోరు, వాళ్ళు కులం తక్కువలా? అమెరికా దేశమే యేసుప్రభు దేశం, ఇంగ్లాండ్ దేశమే యేసుప్రభు దేశం. ప్రపంచ దేశాలలో యేసుకు సాక్షి లేనటువంటి దేశం లేదు. యేసు ప్రభుల వారే మన జీవితంలోకి రాకపోతే, మా జీవితంలో రాకపోతే మేము బతికేటోళ్ళం కాదండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు మోసిన భారం చాలు. మమ్మ లెక్క బాధపడుతున్నామేమో. మా నాన్న అప్పుడప్పుడు చెప్పేటోట, నేను మారాలనిపిస్తుంది కానీ నేను మారలేకపోతున్నా అంటాడు. మరి ఎక్కడ మారుతావు? ఏ సూది కొడితే మారుతావు? ఏ మందు తాగితే మారుతావు? ఏ చోటకు పోతే మారుతావు? నిన్ను మార్చడానికి ఏమి పని చేయవు. నిన్ను మార్చడానికి ఒకే ఒక మార్గం, అది నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు తప్ప, నేను ఆరాధిస్తున్న యేసు తప్ప, నేను పూజిస్తున్న యేసు తప్ప వేరొక దారి లేదు. కారణం ఏంటంటే నేనే సాక్షిని కాబట్టి. నేను ప్రార్థన చేస్తాను, చాలామంది తిట్టారు, ఈడెవడో మతం మార్చడానికి వచ్చిండ్రా అని. నేను అన్నా, మీకు కొన్ని మాటలు చెప్తా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుల వారు అన్నమాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకొని బతకొచ్చు. ఆమేన్. మీకే టెన్షన్ ఉండదు, మీకే బాధ ఉండదు, మీకే దిగులు ఉండదు. ఏదైనా సమస్య వచ్చినా కానీ రే యేసయ్య ఉన్నాడు రా, గట్టిగా సపోర్ట్లు కొట్టండి. హల్లెలూయా. అరే యేసయ్య ఉన్నాడు రా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనమేనా, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు ఎవరివైనా సరే దేవుని దగ్గరకు వస్తే త్రోసివేయడండి. ఆమేన్. యేసు ప్రభుకున్న గొప్పతనం ఏంటంటే త్రోసివేయడు ఆయన. నువ్వు ఎంత పాపివైనా త్రోసివేయడు. ఒక ఊరిలో ఒక చట్టం ఉంది, అక్కడ ఏదైనా ఒక తప్పు పని చేస్తే రాళ్ళు తీసుకొని కొట్టి కొప్పేసి చంపేస్తారు. అదే కాదు సమాధి. ఒక ఆమె వ్యభిచారం చేత పట్టబడింది. ఆమెని ఆ ప్రాంత ప్రజలందరూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపి కొప్పేద్దాం అనుకున్నారు. ఎందుకనంటే ఆమె ద్వారా సమాజం ఖరాబ్ అయిపోద్ది, ఆమె ద్వారా కుటుంబాలు ఆగమైపోతాయి, ఆమె ద్వారా ఒక భయంకరమైన శాపం ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి చంపేద్దాం అనుకున్నారు. అయితే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఆమెను పట్టుకొని వస్తారు, రకరకాలు తిట్టుకుంటా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. జాగ్రత్తగా వినాలి అందరూ, కొంచెం జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. సమాజం ఏమని తిడుతుందంటే, సిగ్గులేందానా, పనికి మాలిందానా, బుద్ధి తక్కువ దానా అని తిడుతారు. దీని అసలు ఉంచకూడదు సమాజంలో, త్వరగా దీన్ని రాళ్ళతో కొప్పేసి చంపుదామని. అందులో ఒకడు యేసు ప్రభు అట పాపుల్ని క్షమిస్తాడట, ఎంత పాపాన్ని తీసివేస్తాడట, ఆయన దగ్గర బట్టకపోదాం అని ఆయన దగ్గర తీసుకొచ్చారు. రావటం యేసు ప్రభు అనాల్సిన మాట ఏంటంటే, సిగ్గు తప్పిందానా, నడు నా దగ్గర రామాక, దీన్ని బయట తీసుకెళ్ళండి అని అనాలా. కానీ యేసు ప్రభు అట్ట అనలే. ఆమె రావటమే, బోధకుడా ఇది పాపం చేస్తూ పట్టబడింది, నువ్వు రక్షిస్తావట కదా, నువ్వు కాపాడుతావంట కదా, నువ్వు పాపుల్ని విడిపిస్తావట కదా, మరి దీన్ని రాళ్ళతో కొట్టి చంపాలా? మా శాస్త్రాలు, మా గ్రామ ఆచారం అట్ట చెబుతుంది,
మరి నువ్వేం చెప్తావు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు కదా, మీలో ఎవ్వడు పాపం లేనోడో, ఎవ్వడు నీతిమంతుడో, ఎవ్వడు నిజాయితీపరుడో వాడు మొట్టమొదటి రాయి అమ్మాయి మీద వేసి ఆ తర్వాత అందరూ అన్నాడు. ఎవడు గుట్టు వాడికి ఎరక, అందరి గుట్టు దేవుడికి ఎరక. వీళ్ళందరూ నీతిమంతులు అని చెప్పి అక్కడికి వచ్చారు. ఏమేం బయటపడ్డది వాళ్ళు బయటపడలే. ఇప్పుడు యేసు ప్రభు ఎదుట నిలబడాలంటే అంత సామాన్యమైన విషయం కాదుగా. రాళ్ళు పట్టుకొని అక్కడ నిలబడితే యేసు ప్రభుల వారు తల కిందికి వంచి ఆయన ఏదో రాస్తూ ఉన్నాడు. ఒక్కొక్కడు రాయి పట్టుకొని అరే బుడ్డడా నువ్వు రాయేరా అంటే వాడు రాయి పట్టుకుండు వేద్దామని పోయిండు. వానికేం కనపడింది ఏమో, వాడు బయటికి వెళ్ళిపోయాడు. అమ్మో నేను రాయేనని పోయాడు. ఆ తర్వాత ఇంకొకటి రాయి పట్టుకుండు వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొకటి రాయి పట్టుకుండు వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఒకడి తర్వాత ఒకడు అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆమెను చూసి అన్నమాట ఏందో తెలుసునా? అందరు జాగ్రత్తగా ఈ మాట వినాలి. కొడదాం, చంపుదాం, దీని అంతేందో చూద్దాం అనుకున్నోళ్ళు, ఈ రోజుతోటి ఈమె జీవితం అంతమైపోద్ది అనుకున్నాళ్ళు, ఇది పాపి కనుక దీని బతుకగా ఉండకూడదు, దీని జీవితం ఇక ఉండకూడదు, సమాజం నుండి దీన్ని తీసేయాలనుకున్న వాళ్ళు చూస్తుండగా యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏం తెలుసునా? అమ్మా అని పిలిచి గట్టిగా సపోర్ట్ పడుతుంది. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? అందరనండి ఏమన్నాడు? ఎవరన్నా అంటారా ఆ మాట? అంత ధైర్యం ఉంటుందా? అంత గుండె ఉంటుందా? అమ్మా అనగానే ఆమె గుండె పగిలిపోయిందండి. వాళ్ళందరూ సంపదానికి వస్తే నేను తోసివేసేటోను కాదమ్మా, నిన్ను బతికిస్తానికి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం. నీ పాపాలు విడిపిస్తాను. నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ చీకట్లో ఉన్నావో, ఏ అంధకారంలో ఉన్నావో, తెలుసో తెలియకో దారి తప్పినావు, తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావాలను బట్టి నువ్వు లోకంలో కలిసిపోయావు, శరీరంలో ఉన్న కోరికలను బట్టి, మనసులో ఉన్న తలంపులను బట్టి దారి తప్పావు. ఇక నుంచి నువ్వు పాపం చేయమాకు, నువ్వు పరిశుద్ధురాలుగా జీవిస్తావు, నీ పాపాలు క్షమించబడినాయి, ఇక పాపం చేయకమ్మా. మరలా ఆమె పాపం చేసినట్టు కానీ పాపం జోలికి వెళ్ళినట్టు కానీ చరిత్రలో లేదు. గట్టిగా సాపార్లు కూడా స్తోత్రం చెప్పాలి. ఎన్ని పోలీస్ స్టేషన్లో పట్టకపోతే వాళ్ళు మారుతారు, ఏ శిక్ష అయితే వాళ్ళు మారుతారు, ఏ కఠిన శిక్ష అయితే అట్లాంటి వాళ్ళు మారాలా? హృదయాలను మార్చగలిగిన దేవుడు, అంతరంగాలు పరిశోధించగలిగిన దేవుడు, నీ మనసును మార్చి ఒక ఉన్నతమైన స్థితి కలగజేసే దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన ఆశామాసి దేవుడు కాదు, ఆయన అలటప్ప దేవుడు కాదు, అందరూ అనుకున్నట్టుగా ఆయన పరాదేశస్తుడు కాదు. నీకు శాంతిని కలగజేయడానికి వచ్చిన దేవుడు ఆయన, నీకు విడుదల కలగజేయడానికి వచ్చిన దేవుడు ఆయన, నీ కొరకు ఒక విడుదల ప్రకటించి నీ జీవితాన్ని శాంతిగా విశ్రాంతిగా మార్చడానికి వచ్చిన దేవుడు ఆయన. అమ్మా అని పిలిచిండండి. వాళ్ళందరూ బయట ఉండి ఈయన కాబట్టి రాయలేదు, మనం కాబట్టి రాయలేదు, మనం పాపనమేరా, మనకు తెలుసు మన పాపాలేందో, ఆయన నీతిమంతుడిగా ఆయన ఎత్తడం రాయని బయట ఉన్న వాళ్ళతో ఒక మాట చెప్తుండు, నేను లోకాన్ని శిక్షించడానికి రాలే, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి నడుస్తాడు, నేను రక్షించడానికి వచ్చాను. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. నేను శాంతిని కలగజేయడానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఆ క్షణం ఆమె యేసుప్రభు దగ్గరకు రాకపోతే రాళ్ళ కుప్ప ఉండేది. ఆ క్షణం యేసుప్రభు దగ్గరికి రాకపోతే ఆమె జీవితం అంతటితో క్లోజ్ అయిపోయేది. ఆ క్షణం యేసుప్రభు దగ్గరికి రాకపోతే ఈరోజు ఆమె పేరు చెప్పుకునే వాళ్ళం కాదు. మరి ఈరోజు ఇంకెంతకాలం పాపంలో ఉండి పాపంలో మగ్గిపోతావు? ఇంకెంతకాలం పాపంలో ఉండి ఇంకా నా కర్మ అనుకుంటూ బతుకుతావు? ఇంకెంతకాలం పాపంలో ఉండి నీ జీవితాన్ని నువ్వే నాశనం తెచ్చుకుంటావు? ప్రభు వైపు తిరుగు. కొంతమంది తాగుతూ ఉంటారండి, తెలియదు, బాగా డ్రైవర్ దాగి బస్సు తోలుతుంటే మా మంచి డ్రైవర్ అని బస్సులో కూర్చుంటాడు ఎవడైనా? ఒరే నువ్వు బస్సు అయినా దిగు, లేకపోతే మేమన్నా దిగుతాం అంటారు. డ్రైవర్ బాగలేకపోతే బస్సు ఎట్లా బాగుంటుంది? భర్త తాగుపోతాడైతే కుటుంబం ఎట్లా బాగుంటుంది? జీవితం ఎట్లా బాగుంటుంది?
ఒక ఆయన బాగా దాగి రోడ్డు మీద పడ్డాడు. జాగ్రత్తగా వినాలి. ఒక తండ్రి తాగుబోతుడైతే పిల్లల ఆర్తనాదం ఆకాశానికి అంటుంది. ఒక భర్త తాగుబోతుడైతే భార్య యొక్క ఏడుపు పాతాళానికి దిగుద్ది. తల్లిదండ్రుల యొక్క రోదన, సమాజం యొక్క వేదన ఎప్పుడు మారుతారా అని ఆలోచిస్తూ ఉంటారు. ఓ తాగుబోతు రోడ్డు మీద పడ్డాడు. ఆ దిక్కు నుంచి పోతుంటే ఒక ఆయన వెళ్ళి శుభ్రంగా నీళ్లు పోసి కడిగి కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని శబ్దానికి వెళ్ళాడు. ఈలోపు ఒకడు వచ్చిండు. ఈ తాగుబోతుని కడిగి శుభ్రం చేసి కూర్చోబెట్టి వాక్యం చెబుతుంటే ఒకడొచ్చి అంటాడుగా, ఎరా ఎక్కడికి కూడా తగలబడ్డారా మీరు? ఎక్కడికి? ఎక్కడ కూడా తగలబడ్డారా మీరు అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు లేచి ఒక మాట అన్నాడు, అయ్యా వీడు దాగి కుక్కలు మూతి వచ్చి నాకుతున్నాయి, మరి నువ్వు రాలేదుగా అయ్యాడికి. వీడు తాగి రోడ్డు మీద పడితే, వీడు తాగి ఇక్కడ పడితే కుక్కలు వచ్చి ముఖం నాకి మూతి నాకి ఈగలన్నీ వాలి గబ్బు గబ్బగుండి వాడి జీవితంతో ఆగమైపోతే మీరెవరు రాలేదుగా అయ్యా, ఎవరు మందలేదుగా అయ్యా. మన మధ్యలో శారం ఉంది. నిజంగా తల్లి సాక్ష్యం ఎంత ఘోరమైందో మీకు అందరూ తెలుసు. శారమ్మ, అంతకుముందు ఆమె పేరు బద్రి. బద్రి అంటే పచ్చి తాగుపోతూ, డప్పు వేసుకొని ఓలి పండగ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ సంగతి చూసేది. ఓ భయంకరమైన జీవితాన్ని జీవించిన బద్రి శారమ్మగా మారి శాంతంగా ఉన్నదంటే దానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభుల వారి దగ్గరికి రావడం. మా నాన్న దేవుని దగ్గర రాలే, మా అమ్మ వచ్చింది. సరే, ఏదో ఒక విధంగా దేవుని దగ్గరికి నువ్వు వస్తే నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. గట్టిగా చప్పట్లు పెట్టి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మాటలు వింటున్న మీరు, నా కర్మ, నా బాధ, నా బతికించే, నన్ను ఎవడు మార్చొద్దు, నేను ఎట్టినే చేస్తా, నేను ఎట్టినే పోతా అని నువ్వు అనుకున్నా, నేను ప్రకటిస్తున్న దేవుడు అట్ట అనుకోడు. నిన్ను పిండైనా సరే ఇందులో పెడతాడు. ఒకవేళ నీకు ఇష్టమేమో అట్ట తాగటం, నీకు ఇష్టమేమో అట్ట తిరగటం, నీకు ఇష్టమే అట్ట ఊరేగటం, నీకు ఇష్టమేమో లోకంలో ఉంటాం, కానీ నిన్ను కలగజేసిన దేవుడికి ఇష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమించడానికి ప్రేమించి లోకానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమది. స్తోత్రం చెప్ప గట్టిగా. నీ కొరకు తన సేవకులు పంపించిన ప్రేమది. స్తోత్రం చెప్ప గట్టిగా. నిన్ను బతికించుకునే ప్రేమది. స్తోత్రం చెప్ప గట్టిగా. నిన్ను అమ్మాయిలు పిలిచే ప్రేమది. స్తోత్రం చెప్ప గట్టిగా. యేసు ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పాలా? ఏదో తూతు మంత్రం, తోమకాయ మంత్రం అనుకుంటారా యేసు ప్రభు అంటే? ఏదో నలుగురితో నారాయణ, కులంతో గోయిన, అందరితో అల్లెలి అనుకుంటారా? అంత ఆశామాసి దేవుడు కాదండి. ఈ రోజున ప్రపంచమంతా యేసు ప్రభు వెంబడి వెళ్ళిపోతుంది. గట్టిగా సపర్లు కూడా స్తోత్రం చెప్పండి. ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది. ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది. కరుడు కట్టిన వాళ్ళు మారిపోతారు. కరుడు కట్టిన వాళ్ళు మారిపోతారు. ఒక రౌడీ షీటర్ ఎంత కరుడు కట్టినాడంటే, రాయలసీమలో కత్తులు, బాంబులే, నాటు బాంబులు, కత్తులు. వాళ్ళు పోతే 10 మంది 20 మంది పోరు, ఒక 50 మంది లారీలో పోతారు అనమాట. నాయుళ్ళ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. వాళ్ళ తరాల నుంచి రక్తపొటేరులు పారుతున్నటువంటి వంశం. తలల నరుకుడే. ఒక 50 మందిని లారీలు ఎక్కించుకొని పోయి వీని వాడు కొట్టడం, వాడు వీని కొట్టడం, యాడ దొరికితే అక్కడ లేపేయటం. ఇదే పని. అక్కడ పోలీసులు కూడా భయపడతా ఉంటారు. ఒక రోజున ఒక వ్యక్తి ఒకను చంపిన కేసులో ఉన్నాడు. ఒక ఆయన అంట కత్తి తీసుకొని, మా జాగ్రత్తగా వినాలి రేటు, నాన్న డిస్టర్బ్ చేయదు, చూడాలా, ముగించేస్తాను, అందరు ఇటు చూడండి, అందరు ఇటు కూర్చోండి. ఒక ఆయన కత్తి తీసుకొని అవతల వాడిని నరికితే, అవతల ఒక సర్పంచ్ నరికితే, ఈ నాయుడు ఫ్యామిలీలో ఒక ఆయన ఆ కత్తి దవడలో ఇరుక్కుంటే గుంజితి దవడ ఊడొచ్చిందంట. ఆ మర్డర్ కేసులో జైలుకు పోతే బెయిల్ ఇవ్వనంటే ఇవ్వను, మీరు మళ్ళీ బయటకు వస్తే అందరం చంపేస్తారు. ఎస్పీ కాన్ నుంచి అప్పుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిసి ఉన్నాయి. మొత్తం పెద్ద పెద్ద అసలు
అందరూ గడగడలు ఆడిపోతారు అసలు ఫ్యాక్షనిస్ట్ని ఎట్లా బంద్ చేయాలని. ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆటలే. అయితే అట్లాంటి ఆయన జైలుకు పోయిన ఆయన మొత్తానికైతే రిలీజ్ అయ్యి నాయకులు కాబట్టి ఏదో ఒకటి బెయిల్ మీద బయటకు వచ్చినాక సైలెన్స్గా ఎవ్వడి తెలియకుండా కత్తి పట్టుకొని ఆ పిటిషన్ పెట్టుకొని చంపడానికి పోతుండట, ఎవ్వడి తెలియకోకుండా. ఆ మనిషి ఎంత ఉంటారో ఎంతలా ఉంటారు, ఒక్కొక్కరు 150 120 కేజీల పైనే ఉంటారు వాళ్ళు, మామూలుగా ఉండరు. వాళ్ళ 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 ఒక చెయ్యి ఎంత ఉంటుంది అనమాట. అంత మనుషులు వాళ్ళు, కత్తి పెట్టి కొట్టినా కానీ దబ్బుకొని దిగదు అది, అంత ఫ్యాక్షనిస్టులు వాళ్ళు. కత్తి పట్టుకొని పోతుంటే వాళ్ళమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. ఆయన అడిగిపోయిండు, కత్తి పట్టుకొని సాంపడానికి పోయిండు. ఏమి అడిగిపోయింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం పోయి, ప్రభువా అయ్యా ఇక అన్ని దేవుళ్ళు అయిపోయినాయి, అన్ని దేవతలు అయిపోయినాయి, నా కొడుకును మార్చేటువంటిది ఎవరు లేరు అయ్యా, నువ్వే బతికించాలి, నువ్వే కాపాడాలి, నువ్వే మార్చాలంటే ఆయన పోతా 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 ఇంకో కొంచెం అయితే దగ్గరకు వస్తుంది. ఈ లోపల సడన్గా అకస్మాత్తుగా ఆయన మీదకి కరెంట్ షాక్ కొట్టేట్టుగా వెలుగొచ్చి దేవుడు తాకిండు. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ చేసిన పని ఏం తెలిసిన, వెనకాల ఉన్న కత్తి తీసి కింద పడేసిండంట, వెనక్కి తిరిగిండు, చర్చికి పోయిండంట. అడిగిపోయిండు, చర్చికి పోయిండు. వీళ్ళ అమ్మ దేవుని దగ్గరకు వస్తే వాళ్ళ కొడుకు మారు మనసు వచ్చింది. గట్టే సపోర్ట్ స్తోత్రం చెప్పు. మారు మనసు వచ్చి ఆయన అక్కడ పోయి ప్రార్థన చేస్తుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, జైలు జీవితం చేయాలిగా. జైలు జీవితం పోతే వాళ్ళందరూ షాక్ తింటారంట. ఎప్పుడు ఫ్యాక్షనిస్ట్ మాటలు, వాణ్ణి చంపాలా, వీణి చంపాలా, వాణ్ణెట చేయాలా, వీణెట చేయాలని చెప్పి ఈ వ్యక్తి ఎట్లా మారిపోయిండు. బైబిల్ పట్టుకొని చదువుతుండు, శాంతి శాంతి అంటుండు, ఒకళ్ళు ప్రేమిస్తుండు. కత్తి పట్టినప్పుడు ఒక్కడెదురు మాట్లాడలే. కత్తి పట్టడం బంద్ చేశాక ఈయన వెనకాల ఉన్న రౌడీ షీటర్లు ఉన్నారా, వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ భార్యలు పిల్లలు వచ్చి తిడుతుర్రాట. ఏం మాట్లాడలే కదా, ఏం ఫ్యామిలీ రా మీ ఫ్యామిలీ, మమ్మల్ని మా బతుకులు నాశనం చేశారు, మీలాంటి వాళ్ళు జత్యేంద్ర అని తిడుతుర్రాట. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుండంట. ప్రభువా నన్ను చేయబట్టి నీ ఫ్యామిలీలు ఆగిపోయినాయి తండ్రి. ఇంత కరడుగట్టిన దొంగగా ఒక భయంకరమైనటువంటి టెర్రరిస్ట్, అదే ఏమంటుందని ఫ్యాక్షనిస్ట్గా ఉండిపోయినా అయ్యా నన్ను క్షమించయ్యా, నీ జైల్లో ఏడుస్తూ రోజు ప్రార్థన చేస్తాడట. ఏం చేసి నేను వీళ్ళకి సహాయం చేయ. ఎంతోమంది భర్తలు కోల్పోయారు, ఏడుస్తాను. ఆయన జీవితం మారిపోయింది. ఆయన సత్ప్రవర్తన కింద పోలీసు వాళ్ళు కేసును కొట్టేసి బయటికి విడుదల చేశారు. ఆయన కృష్ణమనాయుడు కిరణ్ పాల్గా పేరు మార్చుకొని బయటకు వచ్చి గొప్ప సేవ చేస్తుండు. మా పొన్నెకల ప్రాంతానికి కూడా వచ్చిండు, అక్కడ సాక్ష్యం చెప్పిండు. యేసుప్రభు దగ్గరికి రా, ఆయన నీ దగ్గరకు వస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడని బైబిల్ వాక్యం చెప్తుంది. మీరు ఆయన దగ్గరికి రండి. ఎంత పాపమైనా సరే, ఎంత శాపమైనా సరే, కొంతమంది చేస్తూ ఉంటారు, అభివృద్ధి కాదు. కొంతమంది ప్రయాసపడుతూ ఉంటారు, అభివృద్ధి. శాపం అది. ఆ శాపాల నుంచి విడిపించబడాలంటే ప్రభు దగ్గరికి రండి. మరొక మాట ఏంటంటే, ఒక డబ్బున్నోడు యేసుప్రభు దగ్గరికి వచ్చిండు. డబ్బున్నోడు దేవుడి దగ్గరకు వస్తాడా? డబ్బున్నోడు దేవుడి దగ్గర రాడు. మా అంటే ఆరోగ్య హాస్పిటల్, ఇంకా మా అంటే యశోద హాస్పిటల్, ఇంకా ఉంటే అమెరికా హాస్పిటల్, ఇంకా డబ్బు ఉంటే ఇంకెక్కడ ఏదో స్పెషలిస్ట్ ఉందో చూస్తూ ఉంటాడు. అంతేగాని దేవుని దగ్గరకు వస్తాడా? రాడు. నాకు తెలిసిన ఒక తల్లి రేపు వస్తే రావచ్చు, ఆ సాక్ష్యం 9:30కి. ఆ తల్లి ఆమె అందరికీ వడ్డీకి డబ్బులు ఇచ్చుకుంటా ఇన్ని పేపర్లు, బాండ్ పేపర్లు, లక్షల డబ్బులకు ఇచ్చింది. హైదరాబాదులో లక్షలు వాళ్ళ భూములు, వాళ్ళ స్థలాలు, వాళ్ళ పొలాలు అన్నీ తాకట్లు పెట్టి ఇన్ని పేపర్లు, బాండ్ పేపర్లు ఆమె దగ్గర. ఎంత కట్ట ఉందట, బాండ్ పేపర్ల కట్ట. లక్షల వడ్డీలకు ఇచ్చింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆమె తిరగని దేవుడు లేడు. ఒక దుర్గామాత గుడి కట్టించి ఒక వెండి విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని చేయిస్తే ఎప్పటికీ ఆ విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు జనాలు. ఆమె ఒంటి నిండా కేజీల బంగారం. ఆమె అనుకునేదాట, లక్ష్మీదేవి కంటే అంతకంటే ఎక్కువ బంగారం నా ఒంటి మీద ఉండాలనుకునేదాట.
అంత ఆలోచన కలిగి అన్ని పూజలు చేసి ఆమె ఒక రోజున శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక కొట్టుమిట్లాడి కంచి కామాక్షి, మధుర అన్ని గుళ్ళు తిరిగింది ఆమె. సూత్రం చెప్పండి. వాటి గురించి చెప్తుంటే భలే కనిపించింది. అందరూ అంటమే కానీ వింటామని తెలియదని. అక్కడ కొన్ని విచిత్రాలు, వింతలు ఉంటాయి అట, అన్నీ చెప్పింది ఆమె. అన్నిటి తిరిగి అక్కడికి పోయి ఇక్కడ పోయి అన్నీ చేసి చివరికి యేసుప్రభు దగ్గరకు వచ్చినాక ఎవరినైనా పిలవాలంటే పొద్దున్నే నోట్లో పాన్ వేసుకొని రేయ్ ఆమె ఫోన్ కాలుకి అవతల గుండెకి చస్తాడట వడ్డీ డబ్బులు వసూలకి. పొద్దున్నే లేవటం తిట్టుడే మొదలు పెట్టడం ఆమె. అట్లా వసూలు చేసేదట. లక్షల డబ్బు వసూలు చేసేది అట్లా. ఆమె పని మనిషి మిగిలిపోయిన అన్నం దొంగసాటిని తిందామని పోతుంటే పోయి జుట్టు అందుకొని, ఏమే మిగిలిపోయిన అన్నం నువ్వు తింటామనే, నేను దీన్ని వేడి చేసుకొని తింటానని చెప్పి గిన్నెలో వేడి చేసుకుని తినేది. అంత పిసనారిది. రూపాయి కూడా జార విడవనంత కరువు కట్టినటువంటి ధనం కలిగిన పిశాచి, ధన పిశాచి పట్టింది ఆమెకి. శాంతి లేదు, సమాధానం లేదు. డబ్బున్నా సమాధానం ఉండదు. డబ్బున్న ఊరేసుకొని సావట్లేదా? డబ్బున్న మంది తాగి సావట్లేదా? డబ్బున్న సమాధానం లేక ఒక్కొక్కళ్ళు తమ జీవితాల మధ్యలో ముగించుకోవట్లేదా? డబ్బున్న ఆరోగ్యాలలో వైద్యం లేక సావట్లేదా? బైబిల్లో ఒక వాక్యం ఉంటుందండి, ఆపద్దిన ఆస్తి అక్కరకు రాదు. ఏది మనిషిని బాగు చేసే శక్తి లోకంలో లేదు. ఆమెకు అర్థమైపోయి చివరికి ఒక సత్యం తెలుసుకొని ఇక నేను ఎక్కడ ఏంటిదనంటే ఒక చిన్న పాస్టర్ అమ్మ వచ్చి ఒక మాట చెప్పిపోయిందంట. అమ్మా నీ బతుకు ఆడికిపోయిన ఇంతేలే కానీ యేసుప్రభుని నమ్ముకో అమ్మ అంటే, ఏయ్ ఏయ్ నా సంగతి తెలుసా నీకు అన్నదంట. ఆమె చూస్తేనే ఇంత ఉంటుంది, ఎంత ఆకారం ఉంటుంది, ఎంత పెద్ద బొట్టు పెట్టుద్ది ఆమె. ఆమె చూస్తేనే గుండెకి వస్తారు ఫస్ట్. నా సంగతి తెలుసా అంటే, నీ సంగతి తెలుసు, నీ వెనకాల ఉన్న వాళ్ళందరి సంగతి నాకు తెలుసు కానీ యేసుప్రభుని నమ్ముకో అన్నదట. అప్పటికి 3 బోర్లు వేసి పూజలు చేపించి, ఆ పూజ చేసి, గౌరీ పూజ చేసి, అన్ని పూజలు చేస్తే ఒక్క బోరు పడట్లేదట. ఏమన్నదట, ఎందుకు అంత బాధపడుతున్నావు, అంత ఎన్ని లక్షలు ఎత్తా కానీ బోరు పడాలి ఇక్కడ అంటుందంట. ఎన్ని లక్షలు కాదు కానీ 30 రూపాయలు ఉన్నాయి అన్నదట. 30 రూపాయలు ఏంది, ఎన్ని కోట్లు అన్నా చెప్పు అన్నదట. కొబ్బరి డబ్బా పట్టుకురాపో అన్నదట. ఏమన్నది, 30 రూపాయలు కొబ్బరి డబ్బా పట్టుకురాపో అంటే ఆమె చిటికేసి ఎవరినో తెప్పించి కొబ్బరి డబ్బా తీసుకొచ్చారు. యేసు రక్తం నిజం, ప్రభువా తండ్రి ఇక్కడ బోరు పడాలి నాయన, ఈ బిడ్డ మనసు మార్చు నాయన, శిల రక్తం వేసింది కథం. 7 ఏడు బోరు అన్నదంట. 30 అడుగులకే నీళ్ళు పడ్డాయి. ఆడ 400, 500 అడుగులు పక్కనే దోయిన చొక్క నిలబడలే. 30 అడుగులు నిలబడంగానే అప్పుడు అనుకుందంట, ఈ 30 రూపాయల కొబ్బరి డబ్బా గౌరీ పూజ ఈయన చేపించిన లక్ష రూపాయలు పోయినాయి, 30 రూపాయల కొబ్బరి డబ్బాలు ఏముందిరా నాయన అనుకుందంట. చెప్పు ఇక ఆమె గుండె బలం లాంటి గుండె కరిగిపోయింది. దెబ్బకి అనుకుందంట, ఇన్ని పూజలు ఎడిపోయినాయి, పూజారి వచ్చి ఇక్కడనే తీయాలని చెప్పిపోయాడు, అది ఎడిపోయింది, ఇది ఎడిపోయింది, 30 రూపాయల కొబ్బరి డబ్బా ఎంత పని చేసిందని చెప్పి ఆమె దగ్గరకు ఇంకొక పాస్టర్ గారు వచ్చిందంట. ఆయన మామూలుడు కాదు. ఆయన ప్రార్థన చేస్తే ఆమెలో నుంచి ఒక దురాత్మ బయటికి వెళ్ళిపోయింది, ఒక చీకటి. కొత్త మనసు వచ్చింది. మనసు రాగానే సంబరమా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొత్త మనసు వచ్చింది, మారిపోయింది, అంతా మారిపోయి కొత్తగా అయిపోయి అందరిని పిలిచింది. అప్పులందరిని పిలిచింది, రండి అప్పులారా రండి అన్నది. వీళ్ళందరూ గడగడ వణుకుతుర్రు. వాంబో ఇవాళ మా పరిధి చేస్తుంది, అందరిని ఆ ఇంటిని ఉరితెత్తది అని చెప్పి అందరు గడగలాడిపోతారు. గడగలాడిపోయి వణుకుండా ఆ ఇంట్లోకి వస్తే, అమ్మలారా అక్కలారా అందరికి వందనాలు. వాంబో ఇది వందనం అంటది కానీ తర్వాత చేయాల్సింది చేస్తుంది, ఇది మామూలుగా అందరూ అనుకుంటారు. అమ్మా అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలమ్మా, నన్ను క్షమించండి అమ్మా అంటే వీళ్ళకి అర్థం కావట్లే. మ్యాట్రీని అసలు అర్థం కావట్లే. ఏమయ్యా అంటే వాళ్ళ ఆయన గబగా ఉరికిపోయిందంట. ఎవరెవరు భూమి కాగితాలు ఉన్నాయో మొత్తం పట్టుకురానంట. పాటకొస్తే ఎంత గొప్ప, బాండ్ పేపర్లు ఎంత గొప్ప, వాళ్ళని పేరు చదవగానే వాళ్ళ ఫీజు మాడిపోయింది. ఇన్ని లక్షలు ఇవ్వన్నా కానీ వాంబో ఇప్పుడు అడిగితే యాడుని దేవాలో వాళ్ళ గుండె మాడిపోతుంది. దాన్ని చింపేసిందంట. బాండ్ పేపర్ని ఏం చేసింది? అందరు చెప్పండి ఏం చేసింది? అందరు చెప్పండి ఏం చేసింది? ఒకటి చింపింది. ఇన్ని చింపుద్దా? ఒకదానమాట ఒకటి చింపుతుందట. ఈ పేరు ఎవరిది, 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 ఈ పేరు ఎవరిది అని చింపుతుంటే ఆమెకి శక్తి సరిపోక వాళ్ళ ఆయన పిలుస్తుందంట, సూత్రం ఏందా కొంచెం వచ్చి సాయం చేయి, ఈ పేరు ఎవరిది, ఈ పేరు ఎవరిది చింపుతుందంట. అట్ట మీ పేపర్లు చింపింది ఎంత గొప్ప విషయం, సూత్రం చెప్పండి.
పేపర్ పోతే నిద్ర పట్టదు మనకు. పేపర్ పోతే నిద్ర పట్టదు. పేపర్లు చింపుతుంది బాండ్ పేపర్లు. బాండ్ పేపర్లు అన్నీ చింపినాక వీళ్ళు అనుకుంటారు ఇంకే దరఖాస్తు పెట్టుద్దో ఇదేదో చేసింది మొత్తానికైతే అనుకుంటారట. అందరి మొంగలు చెప్పినాడు దండం పెట్టి, నాకు మీకు ఇక్కడ నుండి సంబంధము, నేను యేసయ్య దగ్గరకు వచ్చిన నాకు విశ్రాంతి దొరికింది, అంతకంటే నాకు డబ్బు, కోట్లు, ఆస్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఏమొద్దు. గట్టిగా సపోర్ట్ కూడా స్తోత్రం. ఎవరెత్తారండి ఈ శాంతి? ఎవరెత్తారండి ఈ విశ్రాంతి? ప్రశాంతంగా పరలోకమే నా అంతఃపురం పాట పాడుకుంటా జీవితాన్ని గడుపుతారు భార్య భర్తలు ఇద్దరు. డబ్బంతా వదిలేసినాక అందరూ అనుకుంటారట, అరే బంగారము, వజ్రాలు, వడ్డీరాలు మొత్తం పడేసింది, మరి ఏమే ఇల్లు ఎట్ట కడుతుంది? ₹1 ఆస్తి నాకొద్దు. దేవుని నమ్ముకుంటే దేవుడు 12 గుమ్మాలు కలిగిన పరలోక పట్టణం అన్నట్టుగా 12 గుమ్మాలు కలిగిన ప్యాలెస్ను కట్టిందామా? స్తోత్రం చెప్పండి. అక్రమంగా కాదు, దేవుడు ఆమె కొడుకుకు ఉద్యోగం ఇచ్చిండు. స్తోత్రం చెప్పు. పాస్టర్ గారు చెప్పినట్టుగా నీ కొడుకు ఉద్యోగం వస్తుందమ్మా అంటే వచ్చింది. మంచి ఉద్యోగం వచ్చింది, మంచి మంచి స్థితికి వచ్చారు. మంచి చెవులకు ఇప్పుడు ఏమి లేవు, ముక్కులకు ఏమి లేవు, మెల్లో ఏమి లేవు, ఎక్కడ ఏమి. అరతోలం పెట్టి 2 దిద్దులు కొనుక్కోవడానికి ఎంత కష్టపడతారు? కేజీల బంగారం అట. గట్టిగా సపోర్ట్ కొట్టండి. హల్లెలూయా. ఎన్ని ఎన్ని ఎంత బంగారం? కేజీలే. లక్ష్మీదేవి కంటే పెద్ద లక్ష్మీదేవి ఏమో. స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు మార్చారు ఆమెని? ఒకరోజు మనం కూడా పిలిపిద్దాం మన ఊరికి. డబ్బు శాంతినివ్వదు, మానవుని కోరికలు శాంతినివ్వవు. పాపం ఉరికెత్తుచ్చుద్ది, ఆ తర్వాతకి ఏడిపించుద్ది. టెన్షన్, దినదినం గండమే. వీటన్నిటికీ విశ్రాంతి ఎక్కడంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, నువ్వే పాపం చేత బాధపడుతున్నా యేసు దగ్గరికి రా. 2, ధనం ఉందని వెర్రవేగకు. నీ పానాన ఆ ధనం కాపాడలేదు. ఆమె చెప్పండి గట్టిగా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చెప్పండి ఎవరు వచ్చినోడు? ఎవడంటే పరలోక రాజ్యం గురించి ఆలోచన కలిగిన వాడు. ఎవరు చెప్పండి? ఈ లోకంలో తినాలా, బతకాలా, రోగాలు పోవాలా, సమస్యలు పోవాలా, బాధలు పోవాలా, మనకు ఓకే. మనం చచ్చిపోయిన పరలోక రాజ్యం గురించి మనం ఏమైనా ఎరుగుతామా? మీరు ఇన్ని మేకలు తినరు, ఇన్ని కోళ్ళను తినరు, ఇన్ని గొర్రెలు తినరు, ఇన్ని తినరు. ఏదైనా చచ్చి ఎవరైనా పట్టిందా? కోడిని కోసిను ఎవరైనా పట్టిందా? ఒక మనిషి సావగానే రే అది బూతిడైందిరా, అటు తిరుగుతుంది రే అటు పోకండ్రా అంటారు. ఎవరు నీ పేరు ఏం పేరు అంటే నేను ఎందుకు చెప్పాలా? ఉంటావా పోతావా? పోను, నేనే ఉంటా, పోను అంటది. ఇప్పుడు ఈ దయ్యాలు పోగొట్టడానికి చాలామంది ఏం చేస్తారంటే ఇంటి మొంగల రోకల బండ పెడతారు, కొంచెం దూరానికి చీపిరి కట్ట పెడతారు, కొంతమంది బూడిద పోతారు, ఆ తర్వాత చెప్పు పెడతారు, ఆఖరి లాస్ట్కి మంచం కింద మంట పెడతారు, నిప్పులు పెట్టి అన్నీ చేస్తారు. కానీ దయ్యం పోద్దా? ఎవరినో అంటే పేరు చెప్పుద్ది, ఊరు చెప్పుద్ది, అడ్రస్ చెప్పుద్ది, అన్నీ చెప్పుద్ది. సరే ఒక మాలని ఆలోచన చేయండి. మనిషి చెప్తే చస్తే దయ్యమై తిరుగుతున్నాడని ఒక ఆలోచన అయితే ఉన్నది లేదా? చూడలేదా? చూసిర్రా? చూడలేదా? చూశారు. మరి చూసిన మీరు చచ్చిన మనిషి ఎక్కడికి వెళ్తాడని ఆలోచన ఎందుకు రాకూడదు? ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా? ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా? తర్వాత ఉంటుంది.
మరణం మన దగ్గరికి రాకమునిపే మనం ప్రభువుని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి ఆ పరలోకమందున దేవుడు మానవుడికి ఈ లోకంలో అవతరించి మానవ జాతి అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచుండి ఆయన సమాధి ఖాళీగా ఉంది యెరూషలేములో, ఎప్పటికీ సాక్ష్యంగా ఉంది. గట్టిగా సపోర్ట్లు కూడా స్తోత్రం చెప్పండి. దేవుడు అనబడే వాళ్ళు ఎక్కడ పోయినా ఏ చోటకు పోయినా వాళ్ళకి సమాధి మూసే ఉంటుంది, అందులో వాళ్ళ ఎముకలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి ఖాళీగానే ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పు, నేను ఎలాగైతే వెళ్తున్నానో మరలా అదే విధంగా మేఘాల మీదకి వస్తాను, వచ్చిన తర్వాతకి మిమ్మల్ని అందరినీ తీసుకొని పరలోక రాజ్యం వెళ్ళిపోతానని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వస్తే ఎక్కడ శాంతే, చచ్చిపోయినాక కూడా శాంతే. గట్టిగా సపోర్ట్ కూడా స్తోత్రం. నీకు ఎక్కడ శాంతే, ఇంకెందుకు ఆలస్యం? ప్రభు వైపు తిరుగు, ప్రభు వైపు తిరగండి. మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజున బైబిల్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటే ఒక్కొక్కరు పొగరుతోటి ఎట్ట మాట్లాడతారంటే, ఒక్కొక్కరు అహంకారంతో ఎట్ట మాట్లాడతారంటే, వాడిని మన ఏరియాకి రానివ్వకూడదు, మన ప్రాంతానికి రానివ్వకూడదు, మన ప్రదేశానికి రానివ్వకూడదు, మన ఊరికి రానివ్వకూడదు. మీరు ఒకసారి ఆలోచించండి. మా దగ్గరికి ఆ సేవకుడు రాకపోతే మా అమ్మ చచ్చిపోయేది, మా నాన్న చచ్చిపోయేటాడు. నా దగ్గరికి యేసుప్రభు రాకపోతే నేను చచ్చిపోయేటాను. ఇప్పుడు వీళ్ళ చెల్లె దగ్గరికి ఒక సేవకుడిగా నేను వెళ్ళి ప్రార్థన చేయకపోతే ఆమె కూడా చచ్చిపోయేది. అట్టనే చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర మేము పోకపోతే వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు. రావద్దు రావద్దు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు రావాలి కానీ వీళ్ళ దగ్గరికి ఎవరు రావద్దు. అది మర్మం. వీళ్ళు ఎట్టనే నలిగి సావాలి కానీ వీళ్ళ దగ్గరికి ఎవరు రావద్దు, వీళ్ళు మారొద్దు. వీళ్ళు తాగి చావాలా. మరి వీళ్ళు తాగకపోతే ఈ బ్యాండ్ విశేషాలు ఎట్టబోతాయి, వ్యాపారాలు ఎట్టబోతాయి, వీళ్ళ జీవితాలు ఎట్లుంటాయి? బాగుపడదామని ఒక ఆలోచన లేదు. ఎవరైనా సువార్త ప్రకటిస్తానికి వస్తే ఎంతసేపు పరాయి దేవుడు అంటారు కానీ అసలు దేవుడు ఎవరనే సంగతి ఆలోచిస్తారా? వీళ్ళకేం కర్మ? పేడ నీళ్ళు పోసినా నోరెత్తట్లేదు, వీళ్ళని తిడుతున్నా ఏం మాట్లాడట్లేదు, చెంపదెబ్బ కొట్టినా ఏమనట్లేదు. కత్తి తీసి తల నరకడం తెలిసిన వాళ్ళు ఒకవతల వాడిని కొట్టడం పెద్ద పనే. వాళ్ళు మోకాన్ని ఊస్తున్న అట్లా ఉండటానికి గల కారణం ఏంటంటే పరలోక రాజ్యం అనేది ఒకటి ఉన్నది, అక్కడికి మేము చేరాలి అని ఒక ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. దానికోసమే తాగుడు, తిరుగుడు, వ్యభిచారం, జూదం, అక్రమ సంబంధాలు, భయంకరమైన శాపం, క్రూరంగా ప్రవర్తించేటువంటి రాక్షసులు, కరుడు కట్టిన దొంగలు, భయంకరమైనటువంటి పూజలు చేసేవాళ్ళు మాంత్రికులు యేసుప్రభు నమ్మడానికి గల కారణం ఏంటంటే నేను చచ్చిపోతే నాకు పరలోక రాజ్యం దొరకాలి. స్తోత్రం చెప్పండి. దానికోసమే యేసే దగ్గరకు వస్తారండి. దానికోసమే యేసే దగ్గరకు వచ్చేది. ఈ రోజున మరణం చిన్న పెద్ద తేడా లేదు. చిన్నవాడు చనిపోతున్నాడు, పెద్దోడు చనిపోతున్నాడు, పసివాడు చనిపోతున్నాడు, యవన ప్రాయంలో ఆరోగ్యంగా ఉన్నాడు చనిపోతున్నాడు, ఉన్నట్టుండే గుండె ఆగిపోతుంది. అలా పనికి వెళ్తున్నాడు, ఇంటికి తిరిగి రావటం లేదు. బయట అడుగు పెడుతున్నారు, అక్కడనే ఊపిరి పోతుంది. నోట్లో అన్నం పెట్టుకుంటున్నారు, అక్కడనే ఊపిరి వెళ్ళిపోతుంది. నైట్ పడుకుంటున్నారు, పొద్దున కల్లా శవమైతే వెళ్తున్నారు. ప్రయాణమై వెళ్తున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఏదైనా వ్యాక్సిన్ ఏదైనా మందు వేసుకుంటే అది వికటించి చచ్చిపోతున్నారు. భయంతో చస్తున్నారు, బెదిరితో చస్తున్నారు, రోగంతో చస్తున్నారు, మంత్రశక్తులతో చస్తున్నారు, అట్లా చస్తున్నారు, ఎట్లా చస్తున్నారు, మొత్తానికైతే చస్తున్నారు. చచ్చినాక ఎక్కడికి పోతావు? దానికి ఒక మార్గం నీకు తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసు మార్గం, యేసయ్య మార్గం. ఆయన సమాధి తెరవబడింది. ఆయన వెళ్ళిన మార్గంలో సర్వమానవాళి వెళ్ళాలి. ఈ రాత్రి మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆశామాచి దేవుడు కాదండి యేసు ప్రభు. గట్టిగా సపోర్ట్ కూడా స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు 3 మేకులు పిక్కోలేని దేవుడు, 3 మేకులు పిక్కోలేని దేవుడు, 3 మేకులు పిక్కోలేని దేవుడు కాదు, ప్రపంచాన్ని ఏకిపారేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచం అంతా ఆయన ఎమ్మడి వెళ్ళిపోతుంది. 3 మేకులు లేకపోయినా చెప్తున్నా కానీ సమాధి గోడలు బద్దలు కొట్టి నిన్ను ఎవరు చెప్పట్లేదు. స్తోత్రం చెప్పండి. తిరిగి లేచి నన్ను ఎవరు చెప్పట్లేదు. స్తోత్రం చెప్పండి. సమాధి నుండి ఆయన బయటకు వచ్చాడని సంగతి ఎవరు చెప్పట్లేదు. స్తోత్రం చెప్పండి.
3 మేకులు బేగటం గొప్ప, చచ్చిపోయి లేవటం గొప్ప? మనం కూడా అలా లేస్తామండి. మనకు మరణం లేదు, స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతి ఇక్కడ అక్కడ. చెప్పండి, ఇక్కడ శాంతి, అక్కడ శాంతి. యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండరు. కాసేపు కోపం వచ్చి అరిచినా కానీ ఆ తర్వాత ప్రభువాని పాపిని మొరపెట్టుకొని ప్రభు దగ్గర పోయి మళ్ళా దేవుని దగ్గర మొరపెట్టుకొని పశ్చాత్తాపడి మరలా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ వాళ్ళైతే ఒక నిరీక్షణ ఉంటుంది వాళ్ళకి, నా దేవుడు నాకున్నాడు, నా కోసం పరలోక రాజ్యం ఉంది, నేను వెళ్ళే చోటకి నేను వెళ్తాను, అక్కడికి నేను వెళ్తానని ఒక ఆలోచన, నిరీక్షణ వాళ్ళకు ఉంది. ఈ రాత్రి మాటలు వింటున్న ఎవరైనా సరే మీ జీవితాలు ప్రభుకు అప్పగించుకోండి. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము వచ్చాం. అందరూ తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరు తల్లు వంచండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, స్తోత్రమే, స్తోత్రం 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 స్తోత్రం. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. యేసయ్యా నీ కృప కావాలి, 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 నీ కృప కావాలి. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఎన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు దినమునందున ఆయన ముందర నీవు తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, మనసు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, మనసు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. నీ ఆస్తి అంతస్తు, నీ అంద సందాలు నీ వెంట రావెప్పుడు. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంట రావెప్పుడు, నీ వెంట రావెప్పుడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మనసును పొందవా, మనసును పొందవా. మార్పు చెందవా యేసయ్యా. అందరూ కనిపెడుతూ యేసయ్యా
మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు యేసయ్యా నీవేగా నాకున్న ఆధారం, యేసయ్యా యేసయ్యా రావటానికి కృప దయచేయ్, అయ్యా నీ యొద్దకు వస్తున్న కృప దయచేయ్, 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 దయచేయ్. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా, మార్పు చెందవా. ఎంతకాలం శాంతి లేక బాధపడతావు? ఎంతకాలం నీ భారాన్ని మోసుకోవాలని చూస్తావు? నిన్ను కలగజేసిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తం కాల్చిన దేవుడు, నిన్ను కోరుకునే దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు, నిన్ను క్షమించే దేవుడు, నిన్ను గొప్ప చేసే దేవుడు, నీ కొరకు ఆయన శిలువలో యాగమైన దేవుడు, నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చడానికి ఇష్టపడుతుండు, నన్ను బతికించిన దేవుడు నిన్ను బతికించడానికి ఇష్టపడుతుండు. ప్రపంచం అంతా ఆయన ఎమ్మట వెళ్ళిపోతుంది. మరి నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఈ రాత్రి ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తారు. ప్రార్థన. మగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. ఈ క్రొత్త ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరి కొరకై స్తోత్రం తండ్రి. మా ప్రియులు తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి, నాన్నగారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తేజవారి బంధువులను జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఏర్పాటు చేయబడిన కూడికి నిమిత్తమై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొద్దకు వచ్చేవారిని త్రోసివేసే దేవుడు కాదయ్యా. నీ యొద్దకు వచ్చేవారికి విశ్రాంతిని కలగజేసే దేవుడువయ్యా, నెమ్మదిని కలగజేసే దేవుడువయ్యా, ఆరోగ్యాన్ని కలగజేసే దేవుడువయ్యా, ఆశీర్వాదాన్ని కలగజేసే దేవుడువయ్యా. ప్రవ్వా, బిడ్డలు ఎక్కడైతే త్రోసివేయబడ్డారో, ఎక్కడైతే అయా ఆరోగ్యం లేక తండ్రి నీకు వందనాలు, ఆశీర్వాదం లేక, అదేవిధంగా ప్రవ్వా ఏ సమస్యలు గుండా వెళ్ళారో నీ బిడ్డలను చూసి ఆదరించిన దేవుడువయ్యా. నీ బిడ్డలను మీరు దీవిస్తున్నందుకు స్తోత్రం స్వామి. మీ కడ దృష్టిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామం అంతా రక్షణలోకి వచ్చునుగాక తండ్రి. మీ యొక్క మహత్కార్యాలు జరిగించండి, నీ శక్తి వెల్లడిపరచండి స్వామి. నీకు వందనాలు. ఈ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు వెలిగించబడాలి అయ్యా. నీ దగ్గరకు వచ్చిన వారికి పాపం నుంచి విడుదల కలుగునుగాక అయ్యా. నీ యొక్క రాజ్యం గురించిన ఆలోచన అంత మాత్రమే కాదు ప్రభా. ఎసయ్యా నీకు స్తోత్రం అయ్యా. ధనవంతుడైన జక్కయ్య జీవితంలో కలగజేయబడిన రక్షణ తండ్రి నీకు వందనాలు. ఈ కుటుంబాల్లో రక్షణ కలగజేయబడునుగాక. డబ్బులో నెమ్మది ఉందని, డబ్బులో సంతోషం ఉందని తొలతూగుతున్న బిడ్డలకు ప్రభా ఈ రాత్రి కనువిప్పు కలగజేసే నీ మాటను తండ్రి హృదయాల్లో మీరు వెలిగించినందుకు స్తోత్రం. ఎందరైతే ఆలకించారో నీ మాటల చేత వారు పొదిగించబడి, బలపరచబడి, నూతనపరచబడి వారు సత్యమును తెలుసుకునే భాగ్యం కలుగునుగాక తండ్రి. నీ సేవకుడు విత్తిన విత్తనాన్ని గుండెల్లో ఫలింపచేయండి, నీరు కట్టి ఫలింపచేయండి. గొప్ప ఫలింపు ఈ ప్రాంతంలో వచ్చేటట్లు సహాయం చేయండి అయ్యా. యేసయ్య నన్ను త్రోసివేయుడు అనే ఒక విశ్వాసంతో బిడ్డలు వస్తుండగా ఘనమైన, బలమైన, గొప్ప కార్యాలు జరుగునుగాక. ఈ కుటుంబం అన్ని విధాలుగా దీవించబడునుగాక. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోనుగాక.
చీకటంతా లయమైపోనుగాక. ఆరోగ్యంతో కృపతో బిడ్డలు నింపబడుదురుగాక. ప్రయాసపడిన బిడ్డలందరినీ దీవించండి. సాక్ష్యం ఇతన్ని నేను నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డను కూడా బలపరచండి. మంచి నమ్మకమైన పాత్రగా మీరు ఉంచండి స్వామి. అదేవిధంగా ప్రభా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో యేసు ప్రభువుల వారు స్వస్థపరిచే దేవుడు అనే ఒక మాదిరిని మీరు చూపించినందుకు స్తోత్రం. నీ సేవకులను ఎత్తిపట్టి చక్కటి అయా విషయాలు మీరు తెలియపరిచారు. ఇంకా నూతన ఆరోగ్యంతో కృపతో నింపండి. ఈ ప్రాంతాలంతా కదిలేంతగా అయా నీ కృపను సంచరింపచేయండి. మీరే దర్శించి అయా మా ప్రయాసం ప్రభునందు వ్యర్థం గాక అనేక ఆత్మలు సంపాదించే ప్రాంతంలో కృప దయచేసి మేమతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన సన్నిధి సావరాసం ఈ కుటుంబానికి, ప్రాంత ప్రజలకు, లోక పరిశుద్ధులకు ప్రభు కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరి మన డోర్నకల్ ప్రాంతంలో మన మందిరం ఉంది. బాపూజీ నగర్లో ఎవరైనా ప్రార్థన అవసరతలు కావాల్సిన వాళ్ళు ప్రతి ఆదివారం నాడు చక్కగా డోర్నకల్ ప్రాంతానికి రావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా సరే చక్కగా ప్రార్థన చేయించుకొని దైవజనుల చేత మరి మీ కుటుంబంలో కూడికలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా మీ జీవితాల్లో బాధలు, ఇబ్బందులు ఉంటే తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయటానికి మేమున్నామనే సంగతిని మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. 24వ తారీఖు పొన్నకల్లో ఆరాధన జరుగుతుంది. ఎవరైనా సమస్యలు ఉన్నవారు తీసుకుని రండి. అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తారు. 24వ తారీఖు సాయంకాలం 6 గంటలకు ప్రారంభించబడుతుంది కనుక 24వ తారీఖు తేదీని మర్చిపోద్దు. 24వ తారీఖు సాయంకాలం పొన్నకల్లో జరుగుతుంది. అక్కడ అనేక మంది సేవకులు ఉంటారు, మీకోసం ప్రార్థన చేస్తారు. ఆమేన్.